యూజర్ ఉన్నవాడు డేటా దాంట్లో ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఫిల్ చేస్తాడు. ఫిల్ చేసిన డేటాని బ్యాక్ ఎండ్ సబ్మిట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఫార్మ్స్ అనేది ఎలా యాక్ట్ చేస్తుందంటే ద బ్రిడ్జ్ బిట్వీన్ ద యూజర్ అండ్ డేటాబేస్ కి యూజర్ కి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. కలెక్ట్ చేసుకున్న డేటాని డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఒకవేళ లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తున్నాము, ఇక్కడ లాగిన్ ఫామ్ లో ప్రొవైడ్ చేసిన డేటా అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయినప్పుడు స్టోర్ అయిన డేటా రెండు గెట్ చేసుకొని కంపేర్ చేసుకుంటున్నాం. కంపేర్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ బోత్ డీటెయిల్స్ అనేది మ్యాచ్ అయితేనే యూజర్ ని డాష్ బోర్డ్ లోకి అలో చేస్తుంది, లేకపోతే అలో చేయదు. క్లియర్. మెయిన్లీ ఫార్మ్స్ అనేది యూజర్ దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫార్మ్స్ లో చూసారంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఉంటాయి. నార్మల్ గా జనరల్ గా మీకు తెలిసినవి చూసామంటే ఏమేమి తెలుసు? ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే తెలుసు కదా, తెలుసా తెలుదాము? ఏం చెప్పావు? ఇన్పుట్ ఫీల్డ్స్ అంటే ఆ డేటాకి ఆ క్యారెక్టర్స్. లైక్ ఫార్మ్స్ లో చూసారంటే ఒక బాక్సెస్ లాగా ఉంటాయి. ఆ బాక్సెస్ ని మనం ఇక్కడ ఏమంటున్నాము, ఇన్పుట్ ఫీల్డ్స్ అని చెప్పేసి అంటున్నాం. ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ లో మీరు ఒక్కొక్క ఇన్పుట్ ఫీల్డ్ ఒక్కొక్క డేటా అనేది ఫిల్ చేసుకుంటూ వస్తారు. లైక్ ఫామ్ లో ఒకవేళ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయంటే వాటిని ఏమంటాము, చెక్ బాక్సెస్ అంటాం, టిక్ చేయగలుగుతాం వాటిని. అండ్ ఒకవేళ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే రేడియో బటన్స్ అనేవి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏదైనా లాస్ట్ యాక్సెప్ట్ చేయాలని జాయిన్ అవుతున్నాడా? కెమెరా ఆన్ చేయమని. కెమెరా ఆన్ చేయమని. హాయ్ హర్ష, గుడ్ ఆఫ్టర్నూన్. హలో, హర్ష వినబడుతుంది వాయిస్? ఏమైంది ఏమైంది ఆఫ్లైన్కి రాలేదు, ఆన్లైన్లో అటెండ్ అయ్యావు అంటున్నా. బాగలేదా? కెమెరా ఒకసారి ఆన్ చేయగలుగుతావా? లేడా, రూమ్ లో లేడా? ఓకే ఫైన్. మోషన్సా? ఫైన్, రికార్డ్ రికార్డ్ అవుతూ ఉంటుంది, మర్చిపోయా. ఫైన్, పక్కన పెట్టింది. ఫార్మ్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామన్నాము, యూజర్ దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం మెయిన్లీ. ఫైన్. నెక్స్ట్ దాంట్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళామంటే, లెట్ మీ రైట్ ద కమెంట్స్ ఫస్ట్. వాట్ ఈస్ ఫార్మ్? ఫార్మ్ అంటే ఏం చెప్తాను, ఏ ఫార్మ్ ఈజ్ HTML ఎలిమెంట్ దట్ అలౌస్ యూజర్ టు ఇన్పుట్ డేటా అండ్ సబ్మిట్ ఇట్ టు సర్వర్ ఫర్ ప్రాసెసింగ్ సంథింగ్ ఏదో చూపిస్తుంది. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మ్స్ అనేది ఎందుకు రా అంటే యూజర్ దగ్గర నుంచి డేటా అనేది కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం, మెయిన్ పాయింట్. దాంట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ చూసామంటే మీరు చెప్పిన ఫార్మ్స్ అన్ని వస్తాయి. ఏవేవి? ఫస్ట్ వన్ చూసామంటే జాబ్ అప్లికేషన్ ఫామ్ అవ్వచ్చు, సెకండ్ వన్ చూసామంటే రిజిస్ట్రేషన్ ఫామ్, లేదంటే లాగిన్ ఫామ్, లేకపోతే ఇంకా కాంటాక్ట్ ఫామ్, ఫీడ్బ్యాక్ ఫామ్. ఓకే, ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్ లో తీసుకున్నామంటే ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి కామన్ గానే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ఫార్మ్ స్ట్రక్చర్ ని బేస్ చేసుకొని ఫార్మ్ టైప్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటాం. ఒకవేళ జాబ్ అప్లికేషన్ కావాలంటే నీకు అక్కడ ఏం కావాలి, మస్ట్ అండ్ షూర్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఫ్రెషరా అన్నవి యాడ్ చేసుకుంటాం. బట్ అదే బ్యాంక్ అప్లికేషన్ పోతే మనకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అన్నది అవసరమా? లేదు. ఆ ఫీల్డ్స్ ని మాత్రం ఏం చేస్తాడు, రిమూవ్ చేసేస్తాడు. క్లియర్. దీంట్లో మనం ఏ ఏ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అన్నవి యూజ్ చేసుకుంటాము అని చెప్పి చూసామంటే, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం అంటే, బాగా గుర్తుపెట్టుకో, ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్ నేమ్. ఓకే, లెట్ మీ రైట్ ద సింటాక్స్ ఫస్ట్. ఇన్పుట్ అనేది ఒక ట్యాగ్ నేమ్. ఆ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ఇన్పుట్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆ పర్టికులర్ ఇన్పుట్ కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి పాస్ చేసుకుంటూ వస్తాం. దాంట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది, ఇక్కడ టైప్ అనేది ఒక అట్రిబ్యూటా ఒక ప్రాపర్టీనా?
అట్రిబ్యూట్. ఆ అట్రిబ్యూట్ కి వాల్యూ అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. టెక్స్ట్ అనేది పాస్ చేసామంటే యూజర్ నోడ్ ఇన్పుట్ ఫీల్డ్ లో టెక్స్ట్ రిలేటెడ్ డేటా ఏదైనా ఉందంటే దాన్ని ఫిల్ చేయగలుగుతాడు. ఓకే, ఒకవేళ పాస్వర్డ్ అనేది పాస్ చేశారంటే పాస్వర్డ్ డేటా అనేది ఫిల్ చేస్తాడు. అక్కడ పాస్వర్డ్ కి టెక్స్ట్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నువ్వు అక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ అనేది హైడ్ అవుద్ది. నార్మల్ టెక్స్ట్ అనేది పాస్ చేసామంటే అది విజిబుల్ గా ఉంటుంది. అంతే దానికి దీనికి డిఫరెన్స్. ఇప్పుడు 1 by 1 లైక్ ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ అనేది ఒక HTML ట్యాగ్. ఆ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాం. ఫైన్. అంటే ఇది ఏ ట్యాగ్ కింద కన్సిడర్ చేసుకుంటాము? ఓపెనింగ్ లైక్ సింగిల్ ట్యాగ్ పెయిడ్ ట్యాగ్ అంటే సింగిల్ ట్యాగ్ తీసుకుంటాం. అండ్ ఎలిమెంట్ ఏ ఎలిమెంట్ అన్నది చూసామంటే ఇది ఏ ఎలిమెంట్ అని చెప్పగలుగుతారు? స్టిల్ దాని నేచర్ ఇంకా ఏమి అనేది చూడలేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఫైన్. నేనేం చేస్తున్నా, ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇవి రెండు పక్క పక్కన వచ్చాయంటే ఏమని చెప్తాము? ఎలిమెంట్స్ అనేటివి ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్తాం. రెండు కింద కింద వచ్చాయి అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. ఫైన్. ఎలా వచ్చాయి మనకు చెప్తాను. రెండు పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది నీకు ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్తాం. ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఫైన్. అండ్ ప్రాపర్ ఫామ్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అన్న చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ చెప్పేదానికంటే ఫామ్ యొక్క సింటాక్స్ అనేది ఎలా ఫాలో కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫామ్ అన్న ట్యాగ్ యూజ్ చేసుకోవాలి. ఫామ్ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఫామ్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి ఫామ్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, ఒకవేళ నువ్వు ఫామ్ ట్యాగ్ అనేది లేకపోయినా ఇన్పుట్ ఫీల్డ్స్ రాసినా అవన్నీ ఇండివిజువల్ ఇన్పుట్ ఫీల్డ్స్ అయిపోతాయి, గ్రూప్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్స్ అవ్వవు. ఓకే, మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు యూజ్ ఫామ్ ట్యాగ్. అండ్ ఫామ్ ట్యాగ్ లోపల చూసామంటే యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఉంది. ఈ యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుంది అంటే నువ్వు ఆ ఫామ్ లో ఫిల్ చేసిన డేటా ఏ సర్వర్ లో అయితే స్టోర్ అవ్వాలనుకుంటున్నావో ఆ సర్వర్ యొక్క యూఆర్ఎల్ అనేది యాక్షన్ అట్రిబ్యూట్ కి వాల్యూ కింద ఇస్తావు. అర్థమవుతుంది ఏం చెప్పాను అన్నది పాయింట్. యాక్షన్ అట్రిబ్యూట్ అనేది ఎందుకురా అంటే నువ్వు ఫామ్ లో ఏదైతే డేటా ఫిల్ చేస్తున్నావో ఆ ఫిల్ చేసిన డేటా ఏ లొకేషన్ లో వెళ్ళి స్టోర్ అవ్వాలి అనుకుంటున్నావో ఆ లొకేషన్ యొక్క యూఆర్ఎల్ ని యాక్షన్ అట్రిబ్యూట్ కి వాల్యూ కింద పాస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటాబేస్ ఉందంటే ఆ డేటాబేస్ యూఆర్ఎల్ అక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ లో ఈ యూఆర్ఎల్ ప్లేస్ లో పాస్ చేశాను అంటే నేను ఫామ్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తానో సబ్మిట్ చేసినప్పుడు ఆ ఫీల్డ్స్ లో ఫిల్ చేసిన డేటా మొత్తం వెళ్ళి ఆ డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. క్లియర్. అండ్ ఫామ్ లో ఇక్కడ మెథడ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ మెథడ్ అనే అట్రిబ్యూట్ అనేది చూసారంటే 2 వాల్యూస్ ఉన్నాయి. ఒకటి వచ్చి గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్. ఇక్కడ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ మీరు SQL కి వెళ్ళారు అనుకో ఇది మళ్ళీ 2 డిఫరెంట్ వాల్యూస్ అయిపోతుంది. గెట్ అనేది డేటాబేస్ నుంచి గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం SQL లో. పోస్ట్ అనేది డేటాని అప్డేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే ఫామ్స్ లోకి వస్తామో రెండు ఏం చేశారంటే డేటా అనేది స్టోర్ చేయడానికి యూజ్ చేసుకుంటాం, గెట్ అయినా పోస్ట్ అయినా. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అన్నది మళ్ళీ చూపిస్తా. గెట్ అనేది సెక్యూర్డ్ వన్ కాదు, పోస్ట్ అనేది సెక్యూర్డ్ వన్. గెట్ అనేది ఎందుకు సెక్యూర్డ్ వన్ కాదు అంటే మీరు ఫామ్ లో ఏదైతే డేటా ఫిల్ చేస్తున్నారో ఫిల్ చేసిన డేటా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే లైక్ సబ్మిట్ అవుద్ది. సబ్మిట్ అవ్వడంతో పాటు ఆ డేటా మొత్తం పైన URL లో అప్డేట్ అవుతుంది. నువ్వు ఎంటర్ చేసిన పాస్వర్డ్ అవ్వచ్చు, నీ ఈమెయిల్ అవ్వచ్చు, నీ మొబైల్ నెంబర్ అవ్వచ్చు, ఏదైనా కానీ URL లో అప్డేట్ అవుతుంది. అప్పుడు నువ్వు పొరపాటున ఏం చేస్తావు, ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేసి వెళ్ళిపోయావు. ఓకే, డేటా సబ్మిట్ అయిపోయింది అనుకుంటావు. నెక్స్ట్ వచ్చే పర్సన్ కి తెలిసి ఉండొచ్చు, ఓకే యూజర్ డేటా సబ్మిట్ చేశాడు అంటే ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాడు ఏమో చూద్దాం పైన URL చెక్ చేసుకున్నాడు అనుకో. ఒకవేళ అది గెట్ మెథడ్ అయితే ఆ URL లో నీ డేటా మొత్తం డిస్ప్లే అవుతుంది. అప్పుడు నీ డేటా తీసుకుని ఆ పర్సన్ మిస్యూజ్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని మనం సెక్యూర్ కింద కన్సిడర్ చేసుకో. ఓకే, బట్ పోస్ట్ అయితే ఏం చేస్తుంది, సబ్మిట్ చేస్తుంది, URL అయితే అప్డేట్ చేయదు. ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తాను నెక్స్ట్ ఫామ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత. జస్ట్ థియరిటికల్ గా చెప్తున్నా ఫస్ట్. క్లియర్. ఫైన్. అండ్ నెక్స్ట్ ఇన్సైడ్ ద ఫామ్ లైక్ మనకు ఫామ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం రాసుకుంటూ వెళ్తాం. ఫామ్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ లైక్ ఇదే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ అవ్వచ్చు, ఇన్పుట్ టైప్ డేట్ అవ్వచ్చు, ఇన్పుట్ టైప్ సెర్చ్ అవ్వచ్చు. వాటిని అన్నిటిని ఎట్లా రాసుకొని వెళ్తాం అంటే ఇన్సైడ్ ద ఫామ్ ట్యాగ్స్ మధ్యలో రాసుకుంటూ వెళ్తాం. ఇది మనం ఫాలో కావాల్సిన స్ట్రక్చర్. క్లియర్. ఫైన్. ఇక్కడ వరకు ఏదన్నా డౌట్ ఉండి నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు అన్నారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదంటే 1 by 1 క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. హర్ష అప్సెట్ ఉన్నాడు.
క్లియర్? ఫైన్. ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నా, ఫామ్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నా. ఇన్సైడ్ ద ఫామ్ జస్ట్ ఫామ్ అని టైప్ చేయగానే నాకేమొస్తుంది, ట్యాగ్ వస్తుంది, యాక్షన్ అనే యాట్రిబ్యూట్ వస్తుంది. అంటే ఇక్కడ యాక్షన్ అనే యాట్రిబ్యూట్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి స్పెసిఫిక్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్స్ 2 టైప్స్ అని చెప్పాను, గుర్తుందా? గ్లోబల్ యాట్రిబ్యూట్, ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్. మీరు జస్ట్ ఇక్కడ ట్యాగ్ నేమ్ పాస్ చేయగానే ఏదైతే మీకు ఆ ట్యాగ్ నేమ్ తో పాటు వస్తుందో దాన్ని మనం ఏమని చెప్తున్నాము, ఎలిమెంట్ స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ అని చెప్పేసి చెప్తున్నా. జస్ట్ నేను ఏం చేశాను, ఫామ్ ట్యాగ్ నేమ్ అన్నది టైప్ చేశాను, జస్ట్ ట్యాబ్ మీద ప్రెస్ చేసి ఆటోమేటిక్ గా నాకు ఏమొస్తుంది, యాక్షన్ అనే యాట్రిబ్యూట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ యాక్షన్ అనే యాట్రిబ్యూట్ ఓన్లీ ఫామ్ కి సంబంధించిన యాట్రిబ్యూట్ మాత్రమే. ఆ యాట్రిబ్యూట్ ని ఇంకొక ఎలిమెంట్ కి అనేది యూజ్ చేసినా అది వర్కౌట్ కాదు. క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఇనిషియల్ గా నాకు ఏ డేటాబేస్ యూఆర్ఎల్ లేదు కాబట్టి జస్ట్ ఎంటీగా ఏదో ఒకటి పాస్ చేసేసుకుంటాను. నెక్స్ట్ మెథడ్ అనేది స్టిల్ ఇంకా మేము మెన్షన్ చేయలేదు. ఒక పాయింట్ చెప్తున్నా, ఫామ్ లో మీరు ఏ మెథడ్ అనేది మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా తీసుకునే మెథడ్ వచ్చి గెట్ మెథడ్ తీసుకుంటుంది. ఓకే, ఒకవేళ నాకు గెట్ మెథడ్ అనేది సెక్యూర్డ్ కాదని చెప్పాను కాబట్టి మస్ట్ అండ్ షూర్ ఆ గెట్ మెథడ్ ని మనము పోస్ట్ మెథడ్ కి కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్? ఫైన్. యాజ్ ఆఫ్ నో నేను ఇంకా స్టిల్ ఏమి చూపించను, నెక్స్ట్ చూపించుకుంటాను. ఫామ్ అండ్ ఫీల్డ్ సెట్ అనే ఒక ట్యాగ్ గురించి ఏమైనా చూసారా? ట్యాగ్స్ గురించి చూసేటప్పుడు మీరు ఫీల్డ్ సెట్ అనే ట్యాగ్ ఎక్కడన్నా వచ్చింది, మీరు చీట్ షీట్ చూడమన్నాను కదా, చూసినప్పుడు రాలేదు ఎక్కడ? ఫైన్. ఈ ఫీల్డ్ సెట్ అనేది ఏం చేస్తుందిరా అంటే, హైడ్ చేయడానికి కాదు, ఫామ్ లో ఉన్నటువంటి ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని సపరేట్ సెక్షన్స్, గ్రూప్స్ గా డివైడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లోకి వెళ్ళారు అంటే యూజర్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒకటి, మళ్ళీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒకటి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి కొన్ని సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని ఉంటాడు. అలా సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవడానికి యూజ్ చేసే ట్యాగ్ నేమే ఫీల్డ్ సెట్. ఆ ఫీల్డ్ సెట్ కి మళ్ళీ మనం ఒక టైటిల్ అనేది ఇవ్వడానికి లెజెండ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ ట్యాగ్ లేకుండా ఇంతకు ముందు చూపించాను, 2 ఇన్పుట్ ఫీల్డ్స్ చూపించాను కదా. ఆ 2 ఇన్పుట్ ఫీల్డ్స్ ఎలా కనబడ్డాయి, జస్ట్ 2 బాక్సెస్ అని వచ్చి డిస్ప్లే అయింది అక్కడ. బట్ అదే థింగ్ నేను ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ రెండు యాడ్ చేశాను. అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో లెజెండ్ కూడా యాడ్ చేయట్లేదు, నేనేం యాడ్ చేస్తున్నా, ఓన్లీ ఫీల్డ్ సెట్ యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ ఇన్పుట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్, నెక్స్ట్ వన్ మోర్ ఇన్పుట్, టైప్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పాస్వర్డ్ తో వెళ్తున్నా. ఓకే, దీని అవుట్పుట్ అనేది అబ్జర్వ్ చేశారంటే మీరు ఏమవుతుంది, 2 ఇన్పుట్ ఫీల్డ్స్ అండ్ ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ ఏం చేస్తుంది, ఫీల్డ్ సెట్ అనేది ర్యాప్అప్ చేసుకుంటుంది ఒక బాక్స్ లో. ఓకే, లైక్ ఒక సెక్షన్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంది. బట్ ఆ ఫీల్డ్ సెట్ దేనికి అన్నది మనం ఇంకా టైటిల్ అనేది ఇవ్వలేదు. ఆ టైటిల్ ఇవ్వడానికి యూజ్ చేసే ట్యాగ్ నేమే లెజెండ్ ట్యాగ్. ఈ లెజెండ్ ట్యాగ్ లో మీరు ఏదైతే టెక్స్ట్ అనేది పాస్ చేస్తారో అది ఆ ఫీల్డ్ సెట్ కి టైటిల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఏం చేసుకుంటున్నా, పర్సనల్ ఇన్ఫో అన్నది లైక్ కలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు పర్సనల్ ఇన్ఫో అన్నది పాస్ చేశాను. ఇప్పుడు చూసారంటే అక్కడ జస్ట్ పర్సనల్ ఇన్ఫో అనేది ఒక టైటిల్ కింద ఆ ఫీల్డ్ సెట్ కి వచ్చింది. జస్ట్ యూజర్ గా చూడగానే ఒక ఈ పర్టికులర్ సెక్షన్ లో పర్సనల్ ఇన్ఫోకి మాత్రం సంబంధించిన డేటా మాత్రమే ఫిల్ చేయాలనేది ఒక ఐడియా అనేది వచ్చు. క్లియర్ ఇక్కడికి? ఫైన్. దీన్ని బేస్ చేసుకొని చూస్తే ఫీల్డ్ సెట్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఎందుకు ఫీల్డ్ సెట్ అనేది యూజ్ చేయగానే బార్డర్ అనేది అబ్జర్వ్ చేశారంటే నాకు స్క్రీన్ ఎంత అయితే ఉందో అంత ఆక్యుపై చేసేస్తుంది. లెజెండ్ అనేది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటారా, లేకపోతే బ్లాక్ లో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాజ్ ఆఫ్ నో ఒకటే ట్యాగ్ యూజ్ చేశాను, నేను మళ్ళీ ఏం చేసుకుంటున్నా, ఇంకొక ట్యాగ్ యూజ్ చేశాను, ఇన్లైన్. లెజెండ్ అనేది కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఓకేనా, ఒక లెజెండ్ అనేది యూజ్ చేసామంటే ఆ ఫీల్డ్ సెట్ కి మిడిల్ లో కన్సిడర్ చేసుకుంటుంది. క్లియర్? ఇంకొక ఫీల్డ్ సెట్ యూజ్ చేసామంటే 1 by 1 ఒక దాని కింద ఒకటి వచ్చేస్తుంది. ఇక్కడ ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ అన్నవి రెండు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, అండ్ ఫామ్ అన్నది కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. నువ్వు ఫామ్ ని ఇక్కడ క్లోజ్ చేసేసావు కదా, దీని తర్వాత ఇంకొక ఫామ్ అనేది ఓపెన్ చేసావంటే దాని పక్కన రాదు, మళ్ళీ ఏమవుతుంది, దాని కింద వచ్చింది. క్లియర్ ఇక్కడికి ఏ ట్యాగ్స్ ఏమి అన్నది? ఫైన్. లెట్ మీ రిమూవ్ దిస్. ఎస్, దీంట్లో ప్రెసెంట్ ఏం చేసుకుంటున్నా, ఒక పర్సనల్ ఇన్ఫో అన్నది తీసుకుంటున్నా కాబట్టి లైక్ స్టార్ట్ చేసే దానికంటే ముందు లేబుల్ అన్నది, లేబుల్ ట్యాగ్ అన్నది వస్తుంది అక్కడ.
లేబుల్ ట్యాగ్ అండ్ ఆ లేబుల్ పక్కన ఏముంటుంది, ఇన్పుట్ ఫీల్డ్ అనమాట. ఇన్ ద సెన్స్ ఓల్డ్ ఫార్మ్స్ లో చూసారు అంటే మీకు ఎలా ఉంటుంది, నేమ్ కోలన్, దాని పక్కన ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఉండేది. అప్పుడు యూజర్ కి అర్థమైంది ఒక ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో నేమ్ ఫిల్ చేయాలి అని. ఓకే, నెక్స్ట్ ఏజ్ కోలన్ ఇన్పుట్ ఫీల్డ్, దీంట్లో ఏజ్ అనేది ఫిల్ చేయాలి అనేది యూజర్ కి ఒక ఐడెంటిఫికేషన్ కోసం. అది ఎప్పుడు రా, ఇంతకు ముందు ప్రీవియస్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ HTML5 వర్షన్ లో ప్లేస్ హోల్డర్ అనేసి ఒక అట్రిబ్యూట్ ని తీసుకొచ్చారు. ఆ ప్లేస్ హోల్డర్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ లోపల ఒక డమ్మీ టెక్స్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఆ డమ్మీ టెక్స్ట్ ని చూడగానే యూజర్ అర్థమవుతుంది ఒక ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో నేమ్ అనేది ఎంటర్ చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ రెండు చూపిస్తున్నాను ఇక్కడ. లేబుల్ అనేది ఏం తీసుకుంటున్నాను నేను, నేమ్ అన్నది ఒక లేబుల్ అనేది ఒక ట్యాగ్. ఆ ట్యాగ్ అనేది ఏంట్రా అంటే ఏం ట్యాగ్, పేడ్ ట్యాగ్. ప్రతిసారి గుర్తుపెట్టుకోమను, రాసిన సింగిల్ ట్యాగా పేడ్ ట్యాగా, అంటే రాసింది బ్లాక్ లో ఎలిమెంటా లైక్ ఇన్లైన్ ఎలిమెంటా. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్ ఉందంటే లైక్ లేబుల్ తర్వాత మళ్ళీ నేను ఏం చేసుకుంటున్నా ఇంకొక లేబుల్ రాశాను. జస్ట్ అవుట్పుట్ లో అబ్జర్వ్ చేసామంటే ఇప్పుడు ఏమవుతుంది, నేమ్ నేమ్ అన్న రెండు పక్క పక్కన వచ్చాయి కాబట్టి రెండు ఏమో లైక్ లేబుల్ అన్నది ఒక ఇన్లైన్ ఎలిమెంట్ అవుతుంది. ఫైన్. నెక్స్ట్ లేబుల్ తర్వాత లేబుల్లో చూసారంటే ఫర్ అన్నది ఆటోమేటిక్ గా వస్తుంది. ఫర్ అన్నది ఒక అట్రిబ్యూట్ ఆర్ ప్రాపర్టీ, అట్రిబ్యూట్. ఫర్ అన్నది లేబుల్ కి సంబంధించిన ఒక ఎలిమెంట్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్. మీరు అబ్జర్వ్ చేస్తే నేను జస్ట్ అక్కడ లేబుల్ అన్నది టైప్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు లేబుల్ తో పాటు ఏమొస్తుంది, ఫర్ అన్నది వస్తుంది. కాబట్టి ఫర్ అన్నది ఆ ఎలిమెంట్ స్పెసిఫిక్ అట్రిబ్యూట్. ఫర్ అన్నది ఓన్లీ లేబుల్ కి మాత్రమే యూజ్ చేయాలి. నువ్వు దేనికి పడితే దానికి యూజ్ చేసావంటే అది వర్కౌట్ కాదు మళ్ళీ. ఓకే, ఆ ఫర్ అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేయాలి అన్నది నెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అన్నది రాసిన తర్వాత చెప్తా. ఓకే ఫైన్. ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నా, నేమ్ అన్నది పాస్ చేసుకుంటున్నా. నెక్స్ట్ దీని తర్వాత ఇన్పుట్ ఫీల్డ్. ఓకే, ఇక ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. ఎందుకు, నేమ్ అన్నది ఆల్మోస్ట్ టెక్స్ట్ ఫార్మాట్ లోనే ఉంటుంది కాబట్టి టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నది తీసుకున్నా. ఇక్కడ టెక్స్ట్ అయినా ఆ టెక్స్ట్ అనేది నంబర్స్ అన్న అవ్వచ్చు, క్యారెక్టర్స్ అన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. బట్ ఇక్కడ ఈ ఇన్పుట్ ఫీల్డ్ కి ఈ లేబుల్ కి ఏదైనా కనెక్షన్ ఉందా అంటే నో కనెక్షన్. రెండు టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ అవుతా ఉంది. ఆ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే ఐడి అట్రిబ్యూట్. ఓకే, ఐడి అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుందిరా అంటే లైక్ లేబుల్ అండ్ ఇన్పుట్ ఫీల్డ్ ని రెండింటిని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఎలా కనెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ ద సింగిల్ వాల్యూ. ఒక వాల్యూని మాత్రం పాస్ చేయాలి. ఐడికి నువ్వు ఏ నేమ్ అయితే పాస్ చేస్తావో ఫర్ కూడా అదే నేమ్ పాస్ చేసావు అంటే అప్పుడు ఈ పర్టికులర్ ఐడి ఆ లేబుల్ తో కనెక్ట్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నా, నేమ్ అన్నది పాస్ చేశాను అంటే మస్ట్ అండ్ షుడ్ అదే నేమ్ అన్న వాల్యూ అనేది ఫర్ అనేది ఉంది అంటే లేబుల్లో, అప్పుడు ఈ టూ ఇన్పుట్ ఫీల్డ్స్ అనేవి ఏమవుతాయి, కనెక్ట్ అవుతాయి. క్లియర్, లేదంటే అవి టూ డిఫరెంట్ ఇన్పుట్ ఫీల్డ్స్ అయిపోతాయి మళ్ళీ. క్లియర్ ఇక్కడికి. బట్ ఈ పర్టికులర్ ప్రతిసారి ఫర్ ఐడి రాసేదానికి ఇబ్బంది అవుద్ది కాబట్టి నెక్స్ట్ టైం తీసుకొచ్చాడు ప్లేస్ హోల్డర్ అనేది తీసుకొచ్చాడు. చూసారంటే నేమ్ నేమ్ పక్కన ఏమొస్తుంది, ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది వస్తుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ప్రతిసారి ఫర్ ఐడి రాసుకుంటూ కూర్చోలేరు కాబట్టి లైక్ ప్లేస్ హోల్డర్ అనే ఒక అట్రిబ్యూట్ తీసుకొచ్చాడు. ప్లేస్ హోల్డర్ అనేది ఏం చేస్తుంది అంటే నీకు ఆ ఇన్పుట్ ఫీల్డ్ లోపల డమ్మీ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ నేమ్. ఓకే, ఇప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ ఫీల్డ్ లోపలే నీకు ఎంటర్ యువర్ నేమ్ అనేది డిస్ప్లే అవుద్ది. డైరెక్ట్ గా యూజర్ కి అర్థం అవుద్ది ఓకే ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయొచ్చు అనేది. అప్పుడు నాకు ఈ లేబుల్స్ ఏమన్నా పని ఉందా అక్కడ అంటే నో. అప్పుడు ఆ లేబుల్ ని రిమూవ్ చేసేసుకోవచ్చు. క్లియర్, అర్థమైంది. లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే, అర్థమైందా ఇక్కడ ఎలా రాస్తాము ఏమనేది. ఫైన్, నేమ్ అనేది కలెక్ట్ చేసుకున్నా. మళ్ళీ నేమ్ తో పాటు నాకు ఇంకేం కావాలనుకుంటున్నా, ఈమెయిల్. ఈమెయిల్ యూజర్ ఈమెయిల్ తీసుకోవాలనుకున్నాను అనుకో, ఈమెయిల్ కి ఏం యూజ్ చేస్తాము, సేమ్ అదే విధంగా ఇన్పుట్ బట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఏం యూజ్ చేసుకుంటా, ఈమెయిల్ యూజ్ చేసుకుంటా. ఓకే, ఇన్పుట్ ట్యాగ్ అనేది బాక్స్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ దాని లోపల ఏం ఎంటర్ చేయాలి అన్నది ఆ టైప్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఫార్మాట్ మనకి ఎలా ఉంటుంది, నార్మల్ గా అన్ని ఉంటుంది. అండ్ ఒక ఫార్మాట్ మస్ట్ అండ్ షుడ్ సమ్ ఏబిసి @ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. అండ్ gmail.com అన్నది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటేనే దాన్ని ఈమెయిల్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ తీసుకున్నా అండ్ హియర్ ప్లేస్ హోల్డర్ అనేది యూజ్ చేసుకొని అంటే ఈమెయిల్ అన్నది తీసుకుంటున్నా. అండ్ హియర్ దీని తర్వాత లాస్ట్ లో ఏం చేసుకుంటున్నా అంటే నేను ఫీల్డ్ సెట్ బయట క్రియేట్ చేసుకుంటా. సబ్మిట్ అనే నాట్ సబ్మిట్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ బటన్ అనే ట్యాగ్ వెళ్తున్నా. బటన్ ట్యాగ్ ఏం చేస్తుంది, నా డైరెక్ట్ గా బటన్ అనేది క్రియేట్ చేస్తుంది. మీరు ఈవెన్ దో ఇన్పుట్ టైప్ తో సహా బటన్ క్రియేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ప్రిఫరబుల్ వన్ వచ్చి బటన్ అనేది యూజ్ చేసుకుంటాం. ఫైన్, బటన్ మేబీ హియర్ వాల్యూ అన్నది సబ్మిట్ అనేది పాస్ చేసాం. ఇక్కడ చూసారంటే ఏమవుతుంది, సబ్మిట్ బటన్ అండ్ ఇక్కడ 2 ఇన్పుట్ ఫీల్డ్స్ లో డేటా అనేది ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఫైన్, నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈమెయిల్ అన్న దానికి నేనేమి ఎంటర్ చేయట్లేదు, బట్ ఏం చేస్తున్నాను, సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నానో, సబ్మిట్ చేయనప్పుడు ఇక్కడ నాకు ఏమవుతుంది, హ్యాష్ అన్నది వస్తుంది. బట్ దాంట్లో ఏం ఫిల్ చేశాను ఏంటి, అది సబ్మిట్ అవుతా ఉందా లేదా అన్నది కూడా నాకేమి కన్ఫర్మేషన్ అనేది లేదు. ఎందుకు లేదు, ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరుగుతుంది అంటే యూఆర్ఎల్ అనేది ఇవ్వలేదు, ఫైన్ పక్కన పెట్టే. బట్ గెట్ మెథడ్ అనేది యూజ్ చేసినప్పుడు మనం ఫిల్ చేసిన డేటా అక్కడ డిస్ప్లే అవ్వాలన్నాను, డిస్ప్లే అవ్వట్లేదు కదా. నేను నేమ్ అనేది అయితే ఎంటర్ చేశాను, బట్ అక్కడ ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఫామ్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడే వాడు ఏం చేస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ అన్నది ఇదనుకో మీకు, ఓకే. ఇప్పుడు యూజర్ అక్కడ నేమ్ ఏదైతే ఫిల్ చేస్తాడో ఆ నేమ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఎక్కడ వచ్చి స్టోర్ అవ్వాలి, నేమ్ అనే ఒక కాలం లో స్టోర్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అన్నది పాస్ చేస్తున్నామంటే ఈమెయిల్ అన్నది ఎక్కడ వచ్చి స్టోర్ అవ్వాలి, ఈమెయిల్ అన్న కాలంలోనే స్టోర్ అవ్వాలి. నెక్స్ట్ ఒకవేళ ఏజ్ అనేది ఇస్తున్నామంటే ఏజ్ అనేది వచ్చి ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏజ్ కాలంలోనే స్టోర్ అవ్వాలి. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు, ఒకవేళ నేమ్ ఫిల్ చేశాడు అంటే నేమ్ వెళ్ళి ఈ కాలంలోనే ఫిల్ అవ్వాలని ఎవరికన్నా మనం ఏమైనా చెప్తున్నామా ఇప్పుడు ఫామ్స్ లో ఎక్కడన్నా కానీ, లేదు, చెప్పలేదు. కాబట్టి ఆ డేటా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏమవుతుంది, ఎక్కడికి సబ్మిట్ అవ్వట్లేదు, జస్ట్ ఎరేజ్ అయిపోతుంది మొత్తం. క్లియర్, ఎందుకు ఎరేజ్ అయిపోతుంది అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది రీఫ్రెష్ అవుతుంది, రీఫ్రెష్ అయినప్పుడు ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఉన్న డేటా అనేది మొత్తం పోతాం. క్లియర్, ఫైన్. ఇప్పుడు అది రావాలంటే నేనేం చేయాలి అంటే ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ లో నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఏదైతే కాలం నేమ్స్ డేటాబేస్ లో కాలం నేమ్స్ సెట్ చేసి పెట్టుకున్నామో దాన్ని వాల్యూ కింద పాస్ చేస్తాను. నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం యూజ్ చేసుకుంటున్నాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అయితే యూజర్ నేమ్ అన్నది యూజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈమెయిల్కి వచ్చేసరికి ఈమెయిల్ ఏం చేసుకుంటున్నా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ ఈమెయిల్. ఇప్పుడు ఏమవుద్ది, డేటాబేస్కి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ నేమ్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ కాలంలో నేమ్ అనేది వెళ్ళి స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఈమెయిల్ యూజర్ ఈమెయిల్ అనే కాలం ఎక్కడైతే ఉంటుందో ఆ కాలంలోకి ఈ డేటా వెళ్ళి ఫిల్ అవుతుంది. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి మళ్ళీ సేమ్ ఇదే సినారియో. జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా, సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రాఘవ, లైక్ యూజర్ నేమ్. నేను ఇక్కడ వాల్యూ ఏదైతే పాస్ చేశానో అదే వస్తుంది, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ యూజర్ ఈమెయిల్ ఈజ్ ఈక్వల్ టు అన్నది ఈ హ్యాష్ అనేది యూఆర్ఎల్, బాగా గుర్తుపెట్టుకో. ఈ హ్యాష్ అన్నది ఏదైతే నేను ఇక్కడ యూఆర్ఎల్ లో పాస్ చేశానో అది. ఇక్కడ ఏమీ ఫిల్ చేయలేదు కాబట్టి జస్ట్ ఎంటీగా వస్తుంది, ఎంటీ వచ్చి నెక్స్ట్ అక్కడ నేను పాస్ చేసిన హ్యాష్ అన్నది వస్తుంది. క్లియర్ ఇక్కడికి. ఒకవేళ నేను మళ్ళీ ఇక్కడ చూడు ఏం చేస్తున్నా, నేమ్ అన్నది ఫిల్ చేస్తున్నా అండ్ దీంట్లో జస్ట్ ఏబిసి అన్నది ఫిల్ చేశాను. ఇది ఈమెయిల్ ఫార్మాట్, ప్రాపర్ ఈమెయిల్ ఫార్మాట్ అంటే కాదు. సబ్మిట్ చేస్తున్నాం. సబ్మిట్ చేయగానే నాకు అక్కడ ఏమవుతుంది, ప్లీజ్ ఇన్క్లూడ్ @ ఇన్ ద ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి చెప్తున్నాను. ఫైన్, నెక్స్ట్ ఏం చేస్తున్నా, @ ఇంక్లూడ్ చేసుకున్నాం. నెక్స్ట్ సబ్మిట్ ఇట్. ప్లీజ్ ఎంటర్ ఏ పార్ట్ ఫాలోయింగ్, ఏబిసి ఈజ్ ఇన్కంప్లీటెడ్. ఏబిసి అనేది ఇన్కంప్లీట్ అని చూపిస్తుంది అంటే అక్కడ gmail.com అన్నది ఎంటర్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఫైన్, ఇక్కడ ఏం జరుగుతుంది, మనకు వ్యాలిడేషన్ అన్నది జరుగుతుంది. జీమెయిల్ వ్యాలిడేషన్ ప్రాపర్ గా ఉందా లేదా అనేది వ్యాలిడేట్ చేసి దెన్ సబ్మిట్ చేయడానికి అలో చేస్తున్నారు. ఆ వ్యాలిడేషన్ ఎవరు చేస్తున్నారు అంటే ఇక్కడ HTML వాడే వ్యాలిడేట్ చేసేసుకుంటున్నారు. దీన్ని మనం HTML వ్యాలిడేషన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ థింగ్ మళ్ళీ మనం జావా స్క్రిప్ట్ లో కూడా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. క్లియర్, ఇప్పుడు నేను ప్రాపర్ ఫార్మాట్ లో ఎంటర్ చేశాను, దెన్ మళ్ళీ ఏం చేస్తున్నాను,
సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసా. ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఏమవుతుంది, నేను ఎంటర్ చేసిన నేమ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది అండ్ ఈమెయిల్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. క్లియర్. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ సింబల్ అనేది మనం ఎంటర్ చేయలేదు కదా అంటే అది @సింబల్ని అలా కన్వర్ట్ చేసుకుంటాం. క్లియర్. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైంది, లైక్ గెట్ అనేది యూజ్ చేస్తే ఏం జరుగుతుంది అని. మెథడ్ గెట్ అనేది యూజ్ చేస్తే మీరు ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఏదైతే డేటా అనేది ఎంటర్ చేస్తున్నారో ఎంటర్ చేసిన డేటా సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, సబ్మిట్ అవడంతో పాటు ఆ డేటా URL లో డిస్ప్లే అయిపోతుంది. క్లియర్. సేమ్ ఇదే సినారియో నేను మళ్ళీ ఏం చేసుకుంటున్నా, లైక్ మెథడ్ అనేది చేంజ్ చేసుకుంటా. ఇక్కడ ఫార్మ్స్ లోకి వచ్చి ఫార్మ్స్ లో మెథడ్ అట్రిబ్యూట్ లైక్ పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుంటుంది. లెట్ మీ రిమూవ్ ప్రీవియస్ URL రిమూవ్ చేసేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఏమవుతుంది, డేటా అనేది సబ్మిట్ అవుతుంది. బట్ నేను అక్కడ యాక్షన్ అట్రిబ్యూట్ కి URL పాస్ చేయలేదు కాబట్టి ఆ పేజ్ అనేది వర్క్ అవ్వలేదని చెప్పి చూపిస్తుంది. ఆ పేజ్ అంటే ఇన్ ద సెన్స్ ఓన్లీ ఆ హ్యాష్ మాత్రమే పాస్ చేశారు కాబట్టి హ్యాష్ అనే పేజ్ నాకు ఎక్కడ దొరకలేదు కాబట్టి అని చెప్పిస్తున్నాడు అక్కడ దిస్ పేజ్ ఈజ్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి చూపిస్తున్నారు. క్లియర్. అర్థమైంది. ఇక్కడ గెట్ కి పోస్ట్ కి డిఫరెన్స్ ఏంటి అన్నది. మనం గెట్ మెథడ్ మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్ గా ఉండే మెథడ్ ఏంటి, ఫామ్ కి డిఫాల్ట్ మెథడ్ గెట్. ఫార్మ్స్ లో డిఫాల్ట్ మెథడ్ ఏ మెథడ్ మెన్షన్ చేయలేదు అనుకో మనము డిఫాల్ట్ గా ఉండే మెథడ్ గెట్ మెథడ్ అనేది ఉంటుంది. మనం ఆ గెట్ మెథడ్ ని మస్ట్ అండ్ షుడ్ మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, పోస్ట్ మెథడ్ కి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్ ఇక్కడికి. అండ్ మళ్ళీ ఇంకొకటి మస్ట్ అండ్ షుడ్ మీరు ఏ ఇన్పుట్ ఫీల్డ్ యూజ్ చేసినా మ్యాండేటరీగా ఉండాల్సిన ఫీల్డ్స్ అనేది టైప్ నేమ్ అన్న ఉండాల్సి ఉంటుంది. టైప్ అనేది ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఏ టైప్ అనేది డిఫైన్ చేస్తుంది, నేమ్ అన్నది ఆ పర్టికులర్ డేటా ఏ ఫీల్డ్ లో వెళ్ళి స్టోర్ అవ్వాలి డేటాబేస్ లో అనేది డిఫైన్ చేస్తుంది. క్లియర్ ఇక్కడ. ఫైన్. ఈమెయిల్ ఈస్ కంప్లీటెడ్, దెన్ పాస్వర్డ్ అడ్రస్ చూపిస్తా. పాస్వర్డ్ ఇక్కడ లైక్ మళ్ళీ ఇప్పుడు అన్నిటికీ నేను ఇది రాయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మాక్సిమం నేను నెక్స్ట్ వచ్చే వాటికన్నిటికీ ఏం చేస్తాను, ఓన్లీ టైప్స్ మాత్రమే చూపించుకుంటూ వెళ్తా. ఈ ప్లేస్ హోల్డర్స్ అండ్ నేమ్ ఇవేవైతే ఉన్నాయో అన్నిటికీ యూజ్ చేయండి. ఓకే. జస్ట్ మీరు మాత్రం మస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఇన్పుట్ ఫీల్డ్ కి దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి. ఫైన్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. పాస్వర్డ్ యొక్క నేచర్ ఏంటి అన్నది చూసామంటే ఏంటి, మనకు ఎప్పుడైతే ఆ పర్టికులర్ ఫీల్డ్ లో పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తామో ఎంటర్ చేసినప్పుడు హైడ్ అవ్వాలి. ఇప్పుడు ప్రజెంట్ నేను ఆ ఫీల్డ్ డేటా అనేది ఎంటర్ చేస్తుంటే ఏమవుతుంది, హైడ్ అయిపోతుంది. ఎందుకు, ఇన్పుట్ టైప్ అనేది పాస్వర్డ్ యూజ్ చేశాను కాబట్టి. క్లియర్. ఫైన్. నెక్స్ట్ పాస్వర్డ్ తర్వాత ఇంకేమున్నది, ఫోన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైన్. నంబర్ వెళ్తున్నా. ఇక్కడ నంబర్ అన్నది ఏం చేస్తుంది, ఓన్లీ యూజర్ దగ్గర నుంచి నంబర్ రిలేటెడ్ డేటా మాత్రమే తీసుకుంటుంది. ఓకే. నంబర్ రిలేటెడ్ డేటా ఇన్ ద సెన్స్ ఫోన్ నెంబర్ కాదు, నంబర్స్ 1 2 3 అవి. ఫోన్ నెంబర్ కావాలనుకుంటే మళ్ళీ ఫోన్ అన్నది యూజ్ చేస్తాను, టెలి అన్నది యూజ్ చేస్తాను అక్కడ. ఓకే. దీని ఇన్పుట్ ఫీల్డ్ ఎలా ఉందన్న చూసారంటే జస్ట్ ఏముంది, నాకు ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది వచ్చింది, లైక్ ప్లేస్ హోల్డర్ అనేది యాడ్ చేసుకున్నాం. ప్రతి దానికి చూద్దాం, దానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అక్కడ ప్లేస్ హోల్డర్ లైక్ ఎంటర్ నంబర్. ఫైన్. ఇక్కడ చూసారంటే నాకు ఇన్పుట్ ఫీల్డ్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నెంబర్స్ ఎంటర్ చేయగలుగుతున్నా అండ్ ఈ అనేది ఎంటర్ చేయగలుగుతున్నాను. కానీ రిమైనింగ్ టెక్స్ట్ ఏదైనా ఎంటర్ చేస్తుంటే అవుతుందా అంటే లేదు, ఓన్లీ ఈని మాత్రమే యాక్సెప్ట్ చేస్తా ఉంది. ఎందుకు, లైక్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అనేది ఐడియా ఉంది మ్యాథ్స్ లో, లైక్ e⁻0 e⁻2 సంథింగ్ ఏదో వాల్యూ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసాము అంటే మనము లాగ్ లో సమ్ వాల్యూ అన్నది వస్తుంది కదా. కాబట్టి అక్కడ పాసిబిలిటీ అవుతుంది కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ ని ఈని కన్సిడర్ చేసుకుంటుంది. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఏం ఎంటర్ చేసినా అక్కడ కన్సిడర్ చేసుకోవచ్చు. క్లియర్. అంటే ఇక్కడ మీకు అప్ అండ్ డౌన్ యారో కనబడుతుంది. ఈ అప్ అండ్ డౌన్ యారో ఏం చేస్తుంది అంటే లైక్ ఆటోమేటిక్ గా వ్యాలిడేట్ చేసుకొని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ ఒక వాల్యూ డిక్రిమెంట్ అన్నది చేసుకోవచ్చు. జస్ట్ వన్ వాల్యూ ఇంక్రిమెంట్ అండ్ వన్ వాల్యూ డిక్రిమెంట్. క్లియర్. ఫైన్. ఇది నంబర్. మాక్సిమం నంబర్ అనేది ఎందుకు యూజ్ చేయొచ్చు చెప్పండి, యూజర్ ఏజ్ అనేది ఎంటర్ చేసుకోవాలి, యూజర్ దగ్గర నుంచి ఏజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలనుకున్నాం. మస్ట్ అండ్ షుడ్ వీ హావ్ టు గో విత్
నంబర్. ఫైన్. నంబర్ తర్వాత టెలిఫోన్ నెంబర్ అన్నాను. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెలి. ఫైన్. నాట్ టెలి, టెల్ జస్ట్. ఓకే. ఇక్కడ చూసామంటే దీంట్లో ఏం ఎంటర్ చేయొచ్చు అంటే లైక్ నంబర్స్ ఎంటర్ చేయొచ్చు అండ్ దాంతోపాటు టెక్స్ట్ కూడా ఎంటర్ చేయగలుగుతున్నాం. ఫైన్. ఇక్కడ టెక్స్ట్ అండ్ నంబర్ రెండు ఎంటర్ చేయగలిగినప్పుడు దీన్ని టెలి అనేసి ఎందుకు కన్సిడర్ చేసుకోవాలి? నార్మల్ గా టెక్స్ట్ టైప్ లైక్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది తీసుకున్నా నంబర్స్ ఎంటర్ చేయగలుగుతున్నా, టెక్స్ట్ ఎంటర్ చేయగలుగుతున్నా. టెలి అనేది తీసుకున్నా కానీ నాకేమవుతుంది? నెంబర్స్ ఎంటర్ చేయగలుగుతున్నాను, టెక్స్ట్ కూడా ఎంటర్ చేయగలుగుతున్నాను. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్? ఈ రెండు టైప్స్ మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్పగలుగుతాం? జస్ట్ నోట్ ఏ పాయింట్. రేపు వచ్చినప్పుడు చెక్ చేసుకొచ్చేసాను. రెండు ఫంక్షనాలిటీ ఒకటేలా జరుగుతుంది, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ టైప్స్? టూ టైప్స్ ఉండడం వల్ల యూజ్ ఏంటి? అది ఒకసారి చూసుకోరండి. అండ్ ఇక్కడ మీకు దీంతో పాటు ఇంకొక కొన్ని ఇంక్లూడ్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను ఎప్పుడైతే చెప్పు ఏమని చెప్పారు? చెప్పింది వ్యాలిడేషన్. ఎగ్జాక్ట్లీ వ్యాలిడేషన్ కోసమే యూజ్ చేస్తాను. ఫైన్. నెక్స్ట్ చూసారంటే ఇక్కడ నేను ఎప్పుడైతే ఆ ఇన్పుట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తానో, క్లిక్ చేయగానే ప్రీవియస్ గా నేను ఏవైతే నేమ్స్ ఎంటర్ చేశానో ఆ నేమ్స్ అన్న నాకు అక్కడ ఏమవుతుంది? సజెషన్స్ లో వస్తుంది. బట్ నాకు అలా సజెషన్స్ లో రాకూడదు అనుకున్నానంటే నేనేం చేయాలి? దాన్ని ఏం యూజ్ చేస్తే పోవచ్చు అని చెప్పి చూసారు అంటే ఆటో ఫిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్, ఈ ఇన్పుట్ టైప్ లో నాకు సజెషన్స్ అనేది రాకూడదు అనుకుంటున్నా. రాకూడదు అంటే నేను ఇక్కడ యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ నేమ్ అన్నది చూసారంటే ఆటో కంప్లీట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంటుంది. ఈ ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ కి వాల్యూస్ ఆన్ అండ్ ఆఫ్ అనే టూ వాల్యూస్ పాస్ చేయొచ్చు. ఓకే. జస్ట్ యాజ్ ఆఫ్ నౌ నేనేం పాస్ చేసుకుంటున్నా? ఆన్ అన్నది పాస్ చేస్తాను. ఫైన్. సి హియర్ నేను ఇక్కడికి వచ్చి ఫిల్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? డేటా అన్నది వస్తుంది. ఎప్పుడైతే ఆన్ కాస్త నేను ఏం చేసుకుంటున్నా? ఆఫ్ గా కన్వర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే సజెషన్స్ అనేది రావట్లేదు. కాబట్టి ఇక్కడ మనము ఆటో కంప్లీట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయకపోయినా మనకు డిఫాల్ట్ గా ఉన్న వాల్యూ ఏంటి? దానికి ఆటో కంప్లీట్ ఆఫ్ అనేది యూజ్ చేస్తేనే ఆఫ్ అవుతుంది. అంతకుముందు నాకు సజెషన్స్ అనేది వస్తూ ఉంది అంటే దానికి డిఫాల్ట్ గా ఏ వాల్యూ ఉన్నట్టు? ఎస్, ఆన్ లో ఉన్నట్టు. మనం యూజ్ చేసిన చేయకపోయినా ఆటో కంప్లీట్ అనేది ఆన్ లో ఉంటుంది. ఆన్ లో ఉన్న దాన్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే మస్ట్ అండ్ షుడ్ వీ హ్యావ్ టు గో విత్ ఆటో కంప్లీట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఫైన్. అండ్ ఇక్కడ చూసారంటే మళ్ళీ నేను ఏ లైక్ లెట్ మీ గో టు ద ఇక్కడ ఏ ఫీల్డ్స్ సబ్మిట్ లైక్ ఫిల్ చేయకుండా నేను ఏం చేస్తున్నా? సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఆ ఫీల్డ్స్ అనేవి ఏమవుతున్నాయి? సబ్మిట్ అయిపోతున్నాయి. విత్ ఎంటీ వాల్యూస్ తో ఏమవుతుంది? సబ్మిట్ అయిపోతుంది. బట్ ఎంటీ వాల్యూస్ ఉంటే దాన్ని సబ్మిట్ చేయకూడదు. మస్ట్ అండ్ షుడ్ దాన్ని మ్యాండేటరీ చేయాలనుకున్నామంటే మనం యూజ్ చేయాల్సింది వచ్చి ఎస్ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. ఈ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అనేది ఏం చేస్తుంది? నువ్వు ఒకవేళ ఆ ఫీల్డ్ అనేది ఫిల్ చేయకుండా సబ్మిట్ చేస్తున్నావు అంటే మస్ట్ అండ్ షుడ్ ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అన్న ఒక మెసేజ్ అనేది డిస్ప్లే చేస్తుంది. క్లియర్. ఇది కూడా ఇంటి రిక్వైర్డ్ అనేది కూడా ఒక HTML వాలిడేషన్ పార్ట్ కింద తీసుకుంటుంది. క్లియర్ ఇక్కడ? ఎనీ డౌట్స్? దీనికి నో. ఫైన్. కమింగ్ ఇన్ టు ద పాస్వర్డ్. ఇక్కడ పాస్వర్డ్ లో నేను ఏం చేస్తున్నా? సమ్ 1 2 3 అనే వాల్యూస్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నా? నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటున్నా, సమ్ ఏదో ఒక నేమ్. నెక్స్ట్ సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సబ్మిట్ అవుతుంది నేను ఏవైతే ఫీల్డ్స్ ఎంటర్ చేస్తానో వాటితో. ఫైన్. బట్ పాస్వర్డ్ అనేది నాకు మినిమం 3 క్యారెక్టర్స్ లైక్ 6 క్యారెక్టర్స్ కావాలనుకుంటున్నా. బట్ నేను ఇక్కడ ఎంటర్ చేసింది వచ్చి పాస్వర్డ్ ఎన్ని? 3నే ఎంటర్ చేశా. 3 కాదు, లైక్ ఎన్ని కావాలనుకుంటున్నా? 6 కావాలి. అది వ్యాలిడేషన్ పార్ట్ చేయాలనుకున్నా అంటే ఇక్కడ యూజ్ చేసిన అట్రిబ్యూట్ అన్నది మ్యాక్స్ లెంత్ అన్నది యూజ్ చేస్తుంది. లైక్ సారీ, మ్యాక్స్ లెంత్ కాదు, మినిమం లెంత్. మినిమం లెంత్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో నేను 6 క్యారెక్టర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తేనే ఎంటర్ అవుతుంది. మినిమం 6 క్యారెక్టర్స్ ఉండాలి, లేదంటే అబౌవ్ 6 కంటే ఎంత ఉన్నా నో ప్రాబ్లం. బట్ 6 కంటే తక్కువ ఉండి నేను సబ్మిట్ చేస్తున్నానంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న డేటా అనేది సబ్మిట్ కాదు.
క్లియర్ ఇక్కడికి? ఫైన్. మినిమం లెంత్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే లైక్ లెంత్ అనేది మినిమం ఎన్ని క్యారెక్టర్స్ లేదా మ్యాక్స్ లెంత్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ లైక్ మినిమం లెంత్ ఎలా అయితే యూస్ చేస్తాం అట్రిబ్యూట్ మాక్సిమం లెంత్ కూడా అలాగే యూస్ చేస్తాం మ్యాక్స్ లెంత్ అనేది. క్లియర్? ఫైన్. లైక్ దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎంతవరకు ఎక్కడైనా డిస్కస్ చేసింది లేదు కదా? ఫైన్. అండ్ ఫోన్ నెంబర్కి రండి. ఇక్కడ ఫోన్ నెంబర్ చూసారు అంటే ఎస్ టెలీలో నేను ఏం చేస్తున్నాను ఎంటర్ ఫోన్ నెంబర్. ఫైన్. దీంట్లో ఇప్పుడు ప్యాటర్న్ అనే ఒక అట్రిబ్యూట్ యూస్ చేస్తాను. ఈ ప్యాటర్న్ అట్రిబ్యూట్ యూస్ చేసి ఏం చేయొచ్చు అంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఏ కైండ్ ఆఫ్ డేటా ఎంటర్ చేయాలి అనేది మనం డిఫైన్ చేసుకుంటాం. ఇంతకు ముందు చూసారంటే ఏమైంది మీకు దాంట్లో ఈవెన్ నెంబర్స్ ఎంటర్ చేయగలిగాము అండ్ క్యారెక్టర్స్ ఎంటర్ చేయగలిగాము. బట్ ఇప్పుడు నేనేం చేసుకుంటున్నా ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ డబుల్ కోట్స్ లో నేను ఏం యూస్ చేసుకుంటున్నా ఫస్ట్ ఇది ఈ పర్టికులర్ సింబల్ ని రేంజ్ సింబల్ అని చెప్పేసి అంటాం. లైక్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఏవైతే యూస్ చేశానో దాని ప్యాటర్న్ లోకి వచ్చేసరికి ఏమంటామంటే రేంజ్ అని చెప్పేసి అంటాం. ఆ రేంజ్ దాంట్లో మనం ఏం పాస్ చేస్తాము నువ్వు నెంబర్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అలో చేస్తున్నావు. మొబైల్ నెంబర్లో మనకు 0 to 9 వరకు ఉంటుంది. ఓకే కాబట్టి ఇక్కడ నేనేం పాస్ చేసుకుంటున్నా 0 to 9 అనేది ఈ లైక్ ఆ హైఫెన్ సింబల్ అనేది 2ని రిప్రజెంట్ చేసేది. లేదు ఒకవేళ నువ్వు 0 to 5 పాస్ చేసావంటే టిల్ 5 నెంబర్ వరకు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అబౌవ్ 5 కన్నా ఉన్న నెంబర్స్ ఎంటర్ చేస్తే నువ్వు అది అలో చేయాలి. క్లియర్? అండ్ ఫైన్ బాగానే ఉంది 0 to 9 వరకు అలో చేస్తున్నాము. నీకు ఎన్ని డిజిట్స్ కావాలి అక్కడ 10 డిజిట్స్ కావాలి. ఈ కర్లీ బ్రేసెస్ అన్నది ఏం చేస్తుంది అంటే మినిమం ఎంత మాక్సిమం ఎంత అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మినిమం నువ్వు 10,10 అన్నది పాస్ చేసినా ఏమవుతుంది మినిమం 10 ఉండాలి మాక్సిమం 10 ఉండాలి అని చెప్పి చెప్తున్నాం. లేదు ఓన్లీ 10 అన్నది మాత్రమే పాస్ చేసాము అంటే అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది మినిమం 10 ఉండాలి మాక్సిమం 10 ఉండాలి అనేది కన్సిడర్ చేసుకుంటుంది. క్లియర్? జస్ట్ కర్లీ బ్రేసెస్ లో ఒక వాల్యూ పాస్ చేస్తే మినిమం అంతే మాక్సిమం అంతే అనేది కన్సిడర్ చేసుకుంటుంది. 2 వాల్యూస్ పాస్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ 5,10 అన్నది పాస్ చేసావంటే ఇన్ బిట్వీన్ 5 నుంచి 10 వరకు ఎన్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఏదో నువ్వు 6 ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా సబ్మిట్ అయిపోద్ది 10 ఎంటర్ చేసి సబ్మిట్ చేసినా సబ్మిట్ చేస్తుంది. మోర్ దెన్ 10 ఎంటర్ చేయాలని ట్రై చేసినా సబ్మిట్ అవ్వదు. లెస్ దెన్ 5 ఎంటర్ చేయాలని ట్రై చేసినా అవ్వదు. క్లియర్? బట్ మనకు మొబైల్ నెంబర్ ఉండేది 10 డిజిట్స్ కాబట్టి జస్ట్ హియర్ వీ కెన్ గో విత్ 10. క్లియర్? ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫోన్ నెంబర్లో ఏమవుతుంది లైక్ ప్యాటర్న్ లో లెంత్ యూస్ చేశాను అక్కడ 0 to 9 ప్యాటర్న్ ఎందుకు వర్కౌట్ లైక్ లైక్ మ్యాక్స్ లెంత్ యూస్ చేయొచ్చు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ మళ్ళీ సపరేట్ అట్రిబ్యూట్ యూస్ చేయడం కంటే ఆల్రెడీ మనకి ఈ ప్యాటర్న్ లో ఈ పర్టికులర్ సింబల్ అన్నది చేసే పనే అది. ఆ సింబల్ చేస్తున్న పనే అది అయినప్పుడు మనం మళ్ళీ మ్యాక్స్ లెంత్ అనేది యూస్ చేయడంలో వేస్ట్ ఆఫ్ టైం. యాజ్ ఆఫ్ నౌ చూసారంటే మ్యాక్స్ లెంత్ లో ఓన్లీ 10 మాత్రమే అలో చేస్తుంది బట్ ప్యాటర్న్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు మీరు అబ్జర్వ్ చేశారంటే అక్కడ 0 to 9 కాదు ఈవెన్ వేరే క్యారెక్టర్స్ కూడా ఎంటర్ చేయగలుగుతున్నాము. ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను మీకు ఇక్కడ ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ కి ఎందుకు ప్యాటర్న్ అనేది వర్క్ అవ్వట్లేదు ఈ అట్రిబ్యూట్ అనేది ఎందుకు వర్క్ అవ్వట్లేదు ఇన్పుట్ ఫీల్డ్ కి. ఓకే అదొక ఇది పక్కన పెట్టండి ప్యాటర్న్ అనే అట్రిబ్యూట్ మాత్రం పక్కన పెట్టండి నేను నెక్స్ట్ చూపిస్తే ఎందుకు వర్క్ కాలేదు అనేది రీజన్ చూసి చెప్తా. ఫైన్. నెక్స్ట్ ఇంకేముంది టెలిఫోన్ పోయింది. ఫైన్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఒక యూఆర్ఎల్ సంబంధించిన డేటా అనేది కలెక్ట్ చేసుకున్నామంటే వీ హ్యావ్ టు గో విత్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు యూఆర్ఎల్. ఈ పర్టికులర్ యూఆర్ఎల్ లో చూసారంటే మీరేమవుద్ది అన్నది ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ఎల్ ఫార్మేట్ అనేది ఇదా మనకు ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్ డేటా అనేది ఫిల్ చేసా బట్ ప్రాపర్ యూఆర్ఎల్ ఫార్మేట్ లో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా వాడు ఏమని చెప్తున్నాడు
ప్లీజ్ ఎంటర్ యూఆర్ఎల్ అంటున్నాడు. యూఆర్ఎల్ అంటే మస్ట్ అండ్ షుడ్ అదేం ఎక్స్పెక్ట్ చేస్తుంది, www డాట్ లేకపోతే హెచ్టిటిపిఎస్ సమ్ నేమ్ అంటే .com ఆర్ .in సంథింగ్ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఆ ఫార్మెట్ లో ఉంటే మాత్రమే అక్కడ అలో చేస్తుంది, లేకపోతే అలో చేయదు. ఫైన్. మాక్సిమం ఫీల్డ్ సెట్ లైక్ పర్సనల్ ఇన్ఫో అంటే ఇంతే ఉండదు, ఇంకా దీనికి మించి ఏమి ఉండదు. నెక్స్ట్ గో విత్ సమ్ అదర్ ఫీల్డ్ సెట్ డిజైన్. And here like date and time సంబంధించిన ఫీల్డ్స్ చూద్దాం. ఫైన్. దీంట్లో ఫస్ట్ వన్ చూసామంటే లైక్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ అనేది యూజ్ చేసామంటే మీకు ఆటోమేటిక్గా మొన్న చెప్పాను, ఇంతకు ముందు ఈ ఫార్మ్స్ HTML ఫస్ట్ క్లాస్ చెప్పినప్పుడు లైక్ డేట్ అనేది యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేసేవాళ్ళము, ఒక అరే అన్నది క్రియేట్ చేసుకొని అరేలో డేట్స్ 1 to 31 అన్నది ఇచ్చేసి నెక్స్ట్ దాని మీద ఫర్ లూప్ అనేది పర్ఫామ్ చేసి దానికంటూ ఒక టేబుల్ క్రియేట్ చేసి టేబుల్లో ఆ నెంబర్స్ డిస్ప్లే చేసి అప్పుడు యూజర్ సెలెక్ట్ చేసుకునేవాడు. ఓకే, అది ఏమయ్యేది, లెంతీ కోడ్ అయిపోయేది. కాబట్టి HTML5 వర్షన్లో ఏం తీసుకొచ్చాడు, ఈ డేట్ అనేది తీసుకొచ్చాడు. ఈ డేట్ అనేది తీసుకొని వచ్చి ఏం చేస్తాడు, జస్ట్ యూజర్ కి ఒక డేట్ పిక్ అన్నది క్రియేట్ చేస్తాడు. అక్కడ నుంచి యూజర్ ఆటోమేటిక్ గా ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ని సెలెక్ట్ చేసుకోగలుగుతాడు. ఇంతకు ముందు అయితే ఇదంతా కావాలంటే మళ్ళీ సపరేట్ గా వీటికి అన్నిటికీ ఏం చేసేవాళ్ళము, టేబుల్స్ అనేది క్రియేట్ చేసి ఆ డేటాని సమ్ అరేలోనో ఎక్కడ స్టోర్ చేసుకొని ఫర్ లూప్ పర్ఫామ్ చేసి ఇటరేట్ చేసుకునే వాళ్ళం. క్లియర్. బట్ ఇప్పుడైతే ఏమైంది, సింపుల్ అయిపోయింది. క్లియర్. ఇక్కడ చూసాలంటే నువ్వు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ సెలెక్ట్ చేసుకున్నావు అంటే పర్టికులర్ డేట్ అనేది ఇక్కడ అప్డేట్ అవ్వదు. ఇన్పుట్ టైప్ అనేది ఏంటి అన్నది అప్డేట్ చేశారంటే ఏం ఉంది, ఇక్కడ డేట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ కాదు సార్ నాకు డేట్ టైం రెండు కావాలనుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టైం అన్నది చూసారంటే ఏమవుద్ది, ఓన్లీ టైం మాత్రమే అవుతుంది. ఓకే, హియర్ టైం అన్నది జస్ట్ 24 hours అండ్ మినిట్స్ అనేది చూసారంటే 60 minutes వరకు అవుతుంది. లేదు సార్ నాకు అట్ ఏ టైం టైము డేట్ రెండు కావాలనుకుంటున్నాను అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డేట్ టైం లోకల్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డేట్ టైం లోకల్ ఫైన్ ఏంటి డైరెక్ట్. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా నాకు డేట్ ప్లస్ టైం రెండు అట్ ఏ టైం వస్తుంది. ఇక్కడ ఏం చేయొచ్చు, 2 ఫీల్డ్స్ క్రియేట్ చేయకుండా ఒక ఫీల్డ్ లోనే డేట్ టైం ఒకటేసారి కలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మాక్సిమం 2 డిఫరెంట్ ఫీల్డ్స్ అయితే ఎవరు యూజ్ చేయాలి, యూజర్ దగ్గర నుంచి డేట్ టైం రెండు కావాలనుకున్నాడు అంటే ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది యూజ్ చేసుకుంటాడు. క్లియర్. ఇక్కడ నుంచి ఏం చేస్తారు, మీకు డేట్ కావాలంటే డేట్ అండ్ హియర్ ఏ డేట్ టైం కావాలంటే టైం, మినిట్స్ కావాలంటే మినిట్స్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేశారు అంటే ఆటోమేటిక్గా అది అక్కడ అప్డేట్ అవుతుంది. క్లియర్. ఫైన్. నెక్స్ట్ ఇంకేముంది, ఒకవేళ ఓన్లీ మంత్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నారు, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు మంత్. ఇక్కడ యూజర్ ఏం సెలెక్ట్ చేసుకుంటాడంటే ఓన్లీ మంత్స్ మాత్రమే డిస్ప్లే అవుద్ది అండ్ విత్ ఇయర్, ఏ ఇయర్ అన్నది. క్లియర్. 2026 లో జూన్ మంత్ అయితే జూన్ 2026. మళ్ళీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, వేరే ఇయర్ కి మూవ్ అవ్వగలమా అంటే వేరే ఇయర్ కి మూవ్ అవ్వగలం. పైన ఉన్న 20 years లోకి వెళ్ళి నువ్వు ఏ మంత్ కావాలంటే మళ్ళీ ఆ మంత్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ మ్యాథ్స్ ఇది ఎక్కడ యూజ్ చేయరు ఫార్మ్స్ లో క్రియేట్ చేసేటప్పుడు. ఈ డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ కావాలి కదా, ఓన్లీ మంత్ మాత్రమే ఉంటే కుదరదు కదా. ఓకే, ఇది మేబీ ఎక్కడ యూజ్ చేస్తాడు అంటే మీకు ఎక్కడైనా జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడు ఏ మంత్ లో జాయిన్ అయ్యావు, ఏ మంత్ లో లైక్ ఎగ్జిట్ అయ్యావు అన్నది చూపించుకోవాలనుకుంటే అడుగుతాడు. బట్ ఇప్పుడు కంపెనీలు కూడా మంత్ కాదు డేట్ తో సహా చూస్తున్నారు కాబట్టి డేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ లో కూడా. క్లియర్. ఫైన్. మంత్ ఈజ్ క్లియర్. మంత్ అయిపోయిన తర్వాత ఇంకేముండొచ్చు, వీక్. ఫైన్. వీక్ అనేది చూసారంటే జస్ట్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు, లైక్ ఇయర్ లో ఉన్నటువంటి వీక్స్ అన్ని డిస్ప్లే అవుతుంది ఇక్కడ. ఓకే, టోటల్ మనకి ఇయర్ మొత్తానికి ఎన్ని వీక్స్ ఉంటాయి, సమ్ 52నో 53నో ఉంటాయి. ఓకే, ఆ వీక్ లో ఆ ఇయర్ లో ఏ వీక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాం అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు
వీక్ అనేది యూజ్ చేసామంటే ఆ పర్టికులర్ వీక్ సెలెక్ట్ చేసామంటే జస్ట్ ఏమవుతుంది వీక్ 52 ఫ్రమ్ 2026 ఇయర్ అనేది చూపిస్తున్నారు. ఓకే, ఇది కూడా యూజ్ చేయరు, జస్ట్ మీరు తెలిసి పెట్టుకోండి, మీకు ఒకవేళ ఎక్కడైనా యూజ్ అవుతుంది అనుకుంటే అక్కడ తీసుకోండి. ఫైన్. నెక్స్ట్ ఇంకా వీక్ చెప్పా, ఇంకేముంది, టైం అయిపోయింది. ఫైన్. మ్యాథ్స్ టైం రిలేటెడ్ అంటే ఇవే యూజ్ చేస్తాం ఎక్కువ. క్లియర్ ఇక్కడికి. ఫైన్. నెక్స్ట్ సంథింగ్ లైక్ ఫీల్డ్ సెట్. ఇక్కడ కలర్, రేంజ్, సెర్చ్ అండ్ ఫైల్. ఇక్కడ చూసారంటే కలర్ అనే దానికి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు కలర్ అనే దానికి యూజ్ చేస్తే ఏమవుతుంది, కలర్ పిక్కర్ అనేది వస్తుంది. జస్ట్ దాని మీద క్లిక్ చేసామంటే మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్బిజి ఆర్జిబి కాంబినేషన్. క్లియర్. సేమ్ నిన్న మీకు హెచ్టిఎంఎల్ చెప్పేటప్పుడు కలర్స్ అనేది ప్రీవియస్ లో పాస్ చేయొచ్చు అని చెప్పాను కదా, అక్కడ కలర్ పిక్కర్ అనే దానికి దీనికి ఇదే యూజ్ చేసి ఉంటాడు. క్లియర్. ఇది లైక్ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఈ కామర్స్ లో మీరు ఏదైనా క్లాత్ పర్చేస్ చేస్తున్నారంటే ఏ కలర్ కాంబినేషన్ లో ఉన్న క్లాత్ కావాలా అన్నది మీరు జస్ట్ ఇక్కడ ఫిల్టర్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ కలర్ అనేది ఏ కాంబినేషన్ లో కావాలన్నది ఇక్కడ సెట్ చేసుకొని ఫిల్టర్ చేశారు అంటే ఆ కలర్ లో ఉన్న ఫిల్టర్స్ అనేవి డిస్ప్లే అవుతుంది అక్కడ. ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ చూసామంటే రేంజ్. ఈ రేంజ్ బార్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మాక్సిమం లైక్ ఏదైనా ఈ కామర్స్ ప్రోడక్ట్కి వెళ్ళినప్పుడు ఏ రేంజ్ లోపల ఉన్నటువంటి ప్రైజెస్ కావాలి అనేది ఫిల్టర్ చేసుకోవాలనుకున్నా అంటే వీ కెన్ గో విత్ రేంజ్ బార్. క్లియర్. నెక్స్ట్ వన్ చూసామంటే నెక్స్ట్ ఏముంది, సర్చ్ హియర్. ఈ సర్చ్ అనేది ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సర్చ్. ఇక్కడ ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఏదైనా ప్రోడక్ట్ సెర్చ్ చేసుకోవడానికి. మళ్ళీ ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు, సార్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇచ్చిన సెర్చ్ ఇచ్చిన అంతా ఒకటే కదా అంటే సిమాంటిక్. ఓకే, సిమాంటిక్ ట్యాగ్స్ అని చెప్పాం కదా, అట్లా సిమాంటిక్ ఇన్పుట్ ఫీల్డ్స్ దేనికి సంబంధించిన ఇన్పుట్ ఫీల్డ్ దానికి యూజ్ చేసాము అంటే ఎస్సిఓ అన్నది చెప్పాను, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అప్పుడు ఇంజిన్ అనేది ప్రాపర్ గా పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ దానికి ఈజీగా అర్థమవుతుంది, ఈ ఇన్పుట్ ఫీల్డ్ అనేది సెర్చ్ యూజ్ చేస్తున్నాడు, యూజర్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ పర్టికులర్ డేటాతో నేను డేటాబేస్ లో సెర్చ్ చేసి దాని రిలేటెడ్ డేటా అన్నది డాక్యుమెంట్ మీద డిస్ప్లే చేయాలన్నది థింక్ చేస్తుంది. ఒకవేళ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇచ్చేసి నువ్వు సెర్చ్ చేస్తున్నావు అంటే అప్పుడు అది మేబీ సమ్ టైమ్స్ గెట్ కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఇది టెక్స్ట్ అనేది డేటా ఇన్పుట్ ప్రొవైడ్ చేస్తున్నాడా లేకపోతే ఏదైనా రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా అనేది వెయిట్ చేస్తూ ఉండొచ్చు. కాబట్టి ఎస్సీఓ ఆప్టిమైజేషన్ కి ఇంప్రూవ్ అవ్వాలనుకున్నామంటే వీ హ్యావ్ టు గో విత్ సిమాంటిక్ ఇన్పుట్ ఫీల్డ్స్. ఓకే, అర్థమైందా ఇక్కడ? ఐ హోప్ ఇంతకు ముందు ఇక్కడ ఏదో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏడే దొరికింటుంది అనుకుంటా. నెక్స్ట్ ఏముంది, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అనేది యూజ్ చేయగానే మీకు అక్కడ ఒక చూస్ ఫైల్ అనే ఒక బటన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏమవుద్దిరా అంటే మీ లోకల్ డెస్క్టాప్ లోకి వెళ్ళొద్ది. లోకల్ డెస్క్టాప్ లో నుంచి మీరు ఇక్కడ నుంచి ఏదైతే ఫైల్స్ అనేవి ఉన్నాయో ఆ ఫైల్స్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేశారంటే ఏమవుద్ది, అక్కడ అటాచ్ అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఈ బటన్ చూసారంటే ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏమి యూజ్ చేసి ఉన్నాను. ఓకే, ఇది సబ్మిట్ బటనా, ఎందుకు సబ్మిట్ బటన్ లోపలికి వచ్చేసింది, దీనికి లెజెండ్ యూజ్ చేసా, ఫీల్డ్ సెట్ యూజ్ చేసాం బట్ అయినా కంప్లీట్ అవ్వలేదు. బాగా అబ్జర్వ్ చేయండి, దీన్ని చూసారంటే మీకు ఫీల్డ్ సెట్ రాలేదు, స్పెల్లింగ్ మిస్టేక్. ఇట్స్ ఫైన్. క్లియర్. అర్థమైనా ఎందుకు రాలేదు ఫీల్డ్ సెట్ దానికి అనేది, నేను ట్యాగ్ నేమ్ లో మేబీ స్పెల్ మిస్టేక్ చేశాను. క్లియర్. సారీ, చెప్తాను. నెక్స్ట్ వన్ చూసామంటే లైక్ ఇంతవరకు మీరు అబ్జర్వ్ చేశారంటే ఎందుకు అవి ఇప్పుడు చెప్తాను అంటున్నానంటే అక్కడ చెక్ బాక్సెస్ ఆ రేడియో బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ అనేది నువ్వు ప్రొవైడ్ చేయట్లేదు. నువ్వు జస్ట్ ఏం చేస్తున్నావు, యూజర్ అన్నవాడు ఏం చేస్తున్నాడు, జస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఆ సెలెక్ట్ చేసుకునే వాటికి వాల్యూస్ అనేది మనం పాస్ చేయాల్సి ఉంటుంది. డెవలపర్గా మనం ఎవరైతే బిల్ చేస్తున్నామో బిల్ చేసేటప్పుడే
ఓకే, ఒకవేళ యూజర్ నోడ్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు అంటే దానికి ఈ వాల్యూ అనేది ఏమి ఉండాలి. ఓకే, దాని ముందుగానే మనం ప్రీ డిఫైన్ చేసుకోవాలి కాబట్టి వాటిని ఇప్పుడు చెప్తాను. ఇప్పటి వరకు చూసినవన్నీ మీరు చూస్తే యూజర్ అనేవాడు వాల్యూ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి వీటికి వాల్యూ అనే ఒక యాట్రిబ్యూట్ మనం ఎక్కడన్నా యూజ్ చేసాం ఇంతవరకు. ఇక్కడ ఇప్పటి వరకు చూసిన వాటిలో వాల్యూ అనే యాట్రిబ్యూట్ ఎక్కడ యూజ్ చేయలేదు. ఎందుకు ఆ ఇన్పుట్ ఫీల్డ్కి వాల్యూ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు, యూజరే ప్రొవైడ్ చేస్తాడు కాబట్టి అది ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది యూజర్కే వదిలేస్తాం. ఓకే ఫైన్, నౌ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, ఫీల్డ్ సెట్. ఏం మిస్ చేస్తున్నా ప్రతిసారి FEA ఇస్తున్నాను. ఫీల్డ్ సెట్, ఇన్సైడ్ ద ఫీల్డ్ సెట్ లెజెండ్ అండ్ హియర్ లెజెండ్ లైన్ చేద్దాము. దీంట్లో ఫస్ట్ వన్ చూసామంటే లైక్ ఇన్సైడ్ లేబుల్ అన్నది పక్కన పడేసాను. లేబుల్ తీసుకున్నాము, లేబుల్ తీసుకోండి. ఇక్కడ లేబుల్ అనేది ఎందుకు తీసుకుంటున్నాను అంటే జెండర్ కి తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జెండర్ అనే ఒక లేబుల్ డిస్ప్లే కావాలి, ఆ లేబుల్ పక్కన రేడియో బటన్స్ అనేది డిస్ప్లే కావాలి. ఈ సర్కిల్ షేప్ లో ఉన్న వాటిని ఏమంటాము, రేడియో బటన్స్ అని చెప్పేసి అంటున్నాం. జెండర్ అండ్ హియర్ ఫర్ లో అయితే వాల్యూ ఇంకా ఏం పాస్ చేసుకోండి, ఇక్కడ ఏం పాస్ చేసుకుంటున్నా, జెండర్ అనే ఒక టెక్స్ట్ పాస్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ దీని పక్కన నాకేం కావాలి, దీని పక్కన రేడియో బటన్ అనే ఒక ఇన్పుట్ బటన్ ఒకటి కావాలి. ఓకే, నెక్స్ట్ బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు అనేది ఏమి చేశాను, రేడియో. నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అన్నది పాస్ చేసుకుంటాను. నెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు మేల్ అన్నది పాస్ చేశాను. ఓకేనా, క్లియర్. అండ్ ఇక్కడ ఐడి అన్నది మేల్ పాస్ చేశానంటే మస్ట్ అండ్ షూర్ లేబుల్ అన్నది కూడా ఏముండాలి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నాకు ఎలా కావాలనుకుంటున్నాను అంటే మేల్, నెక్స్ట్ హియర్ ఒక రేడియో బటన్, దీని పక్కన ఏం చేస్తాను మేల్, నెక్స్ట్ హియర్ ఒక రేడియో బటన్, ఇక్కడికి వచ్చేసరికి ఫీమేల్ అన్న టెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాం. ఇది లేబుల్ అనేది దేనికి యూజ్ చేసుకుంటున్నా, జస్ట్ ఒక టెక్స్ట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఇక్కడ నాకు దీనికి ఎటువంటి పని లేదు, జస్ట్ యూజర్ అండర్స్టాండబుల్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇది ఒక లేబుల్, ఇది ఒక ఇన్పుట్ ఫీల్డ్. మస్ట్ అండ్ షుడ్ ఈ రెండింటికి ఒక రిలేషన్ అనేది కావాలి. ఈ రెండింటికి రిలేషన్ కావాలి అనుకున్నాను అంటే దీనికి యూజ్ చేసినటువంటి ఐడి నేము, దీనికి యూజ్ చేసినటువంటి ఫర్ నేమ్ రెండు మ్యాచ్ ఉండాలి. ఓకే, సిమిలర్ ఉండాలి అంటే నేను ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్ క్రియేట్ చేశాను కానీ దానికి లేబుల్ అనేది క్రియేట్ చేశాను లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుంటున్నా, లేబుల్ అనేది క్రియేట్ చేసుకొని హియర్ ఏం పాస్ చేసుకుంటున్నా మేల్, అండ్ ఇన్సైడ్ దట్ టెక్స్ట్ జస్ట్ ఏం పాస్ చేసుకుంటున్నా మేల్ అనేది పాస్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూసారంటే నాకు ఏమొస్తుంది, జెండర్, జెండర్ పక్కన మేల్ అన్నది వచ్చింది, దాని ముందు ఒక రేడియో బటన్, దాని కావాలంటే నేను సెలెక్ట్ చేసుకోగలుగుతాను. ఇప్పుడు మళ్ళీ దీని పక్కన నాకు ఇంకొకటి ఏం కావాలి, ఫీమేల్ కావాలి. సేమ్ అదే విధంగా ఫీమేల్కి ఏం చేసుకుంటున్నా, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, నెక్స్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్, ఐడి ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్, నెక్స్ట్ లేబుల్ ఫర్ అన్నది చూసానంటే ఫీమేల్, ఫీమేల్ అన్నది పాస్ చేశాను. క్లియర్. ఇక్కడ ఎనీ కన్ఫ్యూజన్, నేను జస్ట్ ట్యాబ్ ప్రెస్ చేసుకుని వెళ్తున్నాను అనేసి, ఏమైనా కన్ఫ్యూజ్ అయితే స్టాప్ చేసేసేయండి. క్లియర్. అండ్ హియర్ చూసామంటే ఇప్పుడు ఏమవుతుంది, జెండర్ మేల్ అండ్ ఫీమేల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ రేడియో బటన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే మన దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది, ఆ మల్టిపుల్ ఆప్షన్స్ లో నుంచి ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే రేడియో బటన్స్ ని చూస్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్విజ్ చూసామంటే మనకు ఒక క్వశ్చన్ కి మల్టిపుల్ చాయిసెస్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి, దాంట్లో ఓన్లీ ఒక ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకోగలగాలి. అప్పుడు మనం యూజ్ చేసేటివి రేడియో బటన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే నేను ఏం చేస్తున్నా, ఫీమేల్ సెలెక్ట్ చేశాను అండ్ మేల్. ఈ రెండిట్లో నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతున్నా, అది సెలెక్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా డిసేబుల్ అవుతుంది, ఇది సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా డిసేబుల్ అవుతుంది. అది ఎలా పాసిబుల్ అయింది అచీవ్ చేసుకోగలిగాము అంటే మీరు ఇక్కడ చూసారంటే నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్, నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్ అన్నది పాస్ చేశారు. ఇప్పుడు నేమ్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాము, జనరల్ గా నేమ్ కి ఫర్ కి కాదు, ఫర్ కి ఐడికి మ్యాచ్ చేస్తాము. నేమ్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తామని చెప్పాము, డేటాబేస్ లో ఏ కాలం లో వెళ్ళి స్టోర్ అవ్వాలా అన్నది నేమే డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాను. ఇప్పుడు అక్కడ నేమ్ అనేది నేనేం పాస్ చేశాను, రెండింటికి ఒకటే పాస్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, జెండర్ అనేది ఒకటే కాలం ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఏదైనా ఫీమేల్ అన్నా వెళ్ళాలి లేకపోతే మేల్ అన్నా వెళ్ళాలి, ఏదైనా ఒకటి మాత్రమే వెళ్ళాలి.
ఓకే, కాబట్టి నేను ఇప్పుడు రెండింటికి ఒకటే కాలం నేమ్ యూజ్ చేశాను కాబట్టి దీనికి ఇది వెళ్తే మేల్ లేదంటే ఫీమేల్, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి మాత్రం వెళ్తుంది, రెండు వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ కుదరదు. ఒకవేళ నేను అట్లా కాకుండా ఇక్కడ 2 డిఫరెంట్ నేమ్స్ అన్నది పాస్ చేశాను అనుకో, జెండర్ అండ్ జెండర్ 1 అన్నది పాస్ చేశాను అంటే ఇప్పుడు ఏమవుద్ది, జెండర్ అన్నది ఒక కాలము, నెక్స్ట్ వచ్చి జెండర్ 1 అన్నది ఒక కాలం కింద అయిపోద్ది. అప్పుడు నువ్వు మేల్ సెలెక్ట్ చేసావంటే జెండర్ లోకి వచ్చేసింది, ఫీమేల్ సెలెక్ట్ చేసావంటే జెండర్ 1 లోకి వచ్చేసింది. అప్పుడు ఏమవుతుంది, 2 డిఫరెంట్ కాలమ్స్ పాసిబిలిటీ ఉంది కాబట్టి 2 డిఫరెంట్ కాలమ్స్ లోకి వెళ్ళిపోతా ఉంది. ఇంతకు ముందు చూసాము అంటే పాసిబిలిటీ లేదు, 2 వాల్యూస్ ఒకటే కాలం లోకి వెళ్ళడానికి. అప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక వాల్యూనే కన్సిడర్ చేసుకుంటాం. క్లియర్? కాబట్టి మీరు ఎప్పుడైతే రేడియో బటన్స్ యూజ్ చేస్తారో, ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రెండే యూజ్ చేసావు, మేబీ నువ్వు ఒకవేళ 4 రేడియో బటన్స్ ఇంకొక ట్రాన్స్జెండర్ కి ఇంకొక రేడియో బటన్ యాడ్ చేసుకోవాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు జెండర్, నెక్స్ట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్జెండర్. అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఓకే, ఇప్పుడు నేను చెప్పలేను ఏది, జస్ట్ ఏం చేస్తాము, ఐడి అనేది మీ ఇష్టం, మీరు ఏదైనా పాస్ చేసుకోండి. నెక్స్ట్ లేబుల్ లేక వచ్చేసరికి ఫర్ అండ్ ఐడి రెండింటిని మ్యాచ్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్జెండర్ అనేది ప్లేస్ చేసుకోండి. క్లియర్? అర్థమైందా రేడియో బటన్స్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటాము అనేది, ఎనీ కన్ఫ్యూజన్ ఇక్కడ లేదుగా? ఫైన్. యప్, నెక్స్ట్ చూసాము అంటే చెక్ బాక్సెస్. ఎస్, ఫైన్, చెప్పండి. బట్ చెక్ బాక్సెస్ అన్న దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిపుల్ చెక్ బాక్సెస్ చెక్ చేసుకోగలుగుతాం. బట్ రేడియో బటన్ లో చూసామంటే ఏమవుతుంది, ఓన్లీ ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోగలుగుతున్నాం. ఫైన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లేబుల్ ఈజ్ ఈక్వల్ టు హాబీస్ అనేది చూపిస్తున్నాడు, దీనిలో చూసామంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. బాగా గుర్తుపెట్టుకోండి, టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో, టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాడు, నేమ్ ఈజ్ ఈక్వల్ టు హాబీస్ అనేది పాస్ చేసుకుంటున్నాడు. క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఐడి అనేది పాస్ చేసుకున్నాడు, లేబుల్, రీడింగ్, ఇన్పుట్ టైప్ హాబీస్, ట్రావెలింగ్, సంథింగ్, చెక్ బాక్స్, కుకింగ్. యా, దీంట్లో అబ్జర్వ్ చేశారంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, నేమ్ అన్నది చూసారు. యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయి, ఏమైంది, హాబీస్ అని చెప్పేసి చెక్ బాక్సెస్ వచ్చాయి. దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ నేను ఏం చేయగలుగుతున్నాను, మల్టిపుల్ చెక్ బాక్సెస్ చెక్ చేసుకోగలుగుతున్నాం. క్లియర్? అండ్ ఇక్కడ రేడియో బటన్స్ కూడా చెక్ చేయి. నెక్స్ట్ ఏం చేస్తున్నా, సబ్మిట్ చేయి. ఇది మ్యాండేటరీ ఫీల్డ్. నెక్స్ట్ ఇంకా ఏం వ్యాలిడేషన్స్ చేశాను. ఫైన్, అంతే. ఇక్కడ చూసారంటే నాకు ఇనిషియల్ గా నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమైతే నేమ్ ఎంటర్ చేశానో అది వచ్చిందా. నెక్స్ట్ దీనికి నేమ్ ఏం పాస్ చేశాను, జెండర్ కి జెండర్ అన్నది పాస్ చేశాను. ఎస్, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అన్నది మాత్రమే వచ్చింది. ఆన్ అన్నది ఎందుకు వచ్చిందంటే నేను చెక్ చేశాను కాబట్టి. బట్ మనకు కావాల్సింది ఆన్ కాదు, అది మేలా ఫీమేలా అన్నది రావాలి. ఎందుకు, ఇక్కడ యూజర్ అన్నవాడు జస్ట్ సెలెక్ట్ చేస్తున్నాడు, సెలెక్ట్ చేసినప్పుడు వాల్యూ ఎవరు సెట్ చేసుకోవాలని చెప్పి చెప్పాము, డెవలపర్ గా నేను ఎప్పుడైతే డెవలప్ చేస్తానో అప్పుడు నేనే సెలెక్ట్ చేసి పెట్టుకోవాలని చెప్పి చెప్పాను. బట్ ఇక్కడ మీకు చెప్పేటప్పుడు నేను ఎక్కడైనా వాల్యూ అనే అట్రిబ్యూట్ గురించి ఇంట్రొడ్యూస్ చేశానా, లేదు. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇన్పుట్ టైప్ జెండర్ దగ్గరకు వచ్చి లైక్ ఎస్, యా, ఇక్కడ ఏం చేస్తున్నాను, వాల్యూ అనే అట్రిబ్యూట్ తీసుకొని దీనికి వాల్యూ అనేది డైరెక్ట్ గా నేనే పాస్ చేసుకుంటున్నా, మేల్ అని. క్లియర్? నెక్స్ట్ ఫీమేల్ కి వచ్చానంటే ఫీమేల్ లో ఏం చేసుకుంటున్నాను, మళ్ళీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్ అన్నది పాస్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయి, జస్ట్ ఇప్పుడు ఏం చేసుకుంటున్నా, మేల్ సెలెక్ట్ చేసా, ఎంటర్ సమ్ రాండమ్ టెక్స్ట్, సబ్మిట్. ఇప్పుడు ఏమవుతుంది, జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఎందుకు, వాల్యూ అనేది నేను సెట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సెట్ చేసుకున్న వాల్యూ అనేది అక్కడ వస్తుంది. క్లియర్? బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ ఫీల్డ్స్ లో యూజర్ ఎంటర్ చేసేది కాకుండా ఏవైతే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ వస్తాయో, సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ప్రతి దానికి వాల్యూ అన్నది డెవలపర్ గా మనమే ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్? ఈవెన్ దో ఇప్పుడు సేమ్ ఇంతే, చెక్ బాక్సెస్ చూసాను, చెక్ బాక్సెస్ నేను ఇప్పుడు ప్రెసెంట్లీ వాల్యూ అనేది పాస్ చేశానా, లేదు. జస్ట్ నేను ఏం చేశాను, 2 చెక్ బాక్సెస్ చెక్ చేశాను, సబ్మిట్ చేశా. ఓకే, జస్ట్ ఇక్కడ ఏం చూపిస్తున్నాడు, హాబీస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, హాబీస్ ఈజ్ ఈక్వల్ టు
ఆన్ ఏవైతే రెండు చెక్ చేశానో ఆ చెక్ చేసిన వాటికి రెండింటికి ఆన్ ఆన్ అన్నది వస్తుంది. థర్డ్ వన్ చెక్ చేయలేదు కాబట్టి ఏమీ రావట్లేదు. ఇప్పుడు ఒకవేళ వాటికి వాల్యూస్ కావాలంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ చెక్ బాక్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలి, వాల్యూ అనేది అప్డేట్ చేసుకోవాల్సి వస్తుంది. క్లియర్ అయ్యేసరికి ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా దివ్య? కన్ఫ్యూజన్ బట్ ఫేస్ ఎందుకు అలా పెట్టేసా? అర్థం అవ్వట్లే? కన్ఫ్యూజ్ అవుతుంటే చెప్తా మళ్ళీ దేవి. మొహమాటానికి అయితే చెప్పకండి. కన్ఫ్యూజన్ ఉన్నా చెప్పండి. ఈ పాయింట్ అర్థం కాలేదంటే మళ్ళీ అయినా రిపీట్ చేస్తాను. ఎస్ పర్సనల్ ఇన్ఫో అని కదా సార్ ఒకసారి అంటే గెట్ పోస్ట్ అర్థం కాలేదు. గెట్ టు పోస్టా? యాక్షన్ అర్థమైందని ఎవరు మాట్లాడుతున్నారా? యాక్షన్ అట్రిబ్యూట్ అర్థమైంది, ఎందుకు యూజ్ చేస్తాము అన్నది. ఎందుకు? లైక్ మేబీ కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాడు కదా, ఆ లోపు మనం అది డిస్కస్ చేస్తున్నామా? జాయిన్ అయినాకే చెప్పానా? ఫైన్. అలాగే సార్. పోస్ట్ అనేస్తే పోస్ట్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు 2 మెథడ్స్ లో సబ్మిట్ చేయొచ్చు. ఒకటి వచ్చి గెట్ మెథడ్, ఇంకొకటి వచ్చి పోస్ట్ మెథడ్. నువ్వు ఏ మెథడ్ మెన్షన్ చేయకపోయినా డిఫాల్ట్ గా ఉండే మెథడ్ గెట్ మెథడ్. గెట్ మెథడ్ అనేది ఏం చేస్తుందో అంటే నువ్వు ఏదైతే ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఫిల్ చేసావో డేటా, ఆ డేటా మొత్తాన్ని తీసుకుని వెళ్ళి సబ్మిట్ అయ్యేటప్పుడు యూఆర్ఎల్ లో అప్డేట్ చేస్తుంది. క్లియర్? కాబట్టి యూఆర్ఎల్ అప్డేట్ చేసినప్పుడు నెక్స్ట్ వచ్చే పర్సన్ నీ డేటా చూడగలుగుతున్నాడు కాబట్టి అది సెక్యూర్డ్ వన్ కాదు. కాబట్టి నెక్స్ట్ ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాడు? పోస్ట్ మెథడ్. పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ యూఆర్ఎల్ అనేది ప్రాపర్ గా ఉంటేనే ఆ డేటా యూఆర్ఎల్ వెళ్ళి స్టోర్ అవుతుంది. లేకపోతే మనకు అక్కడ పేజ్ నాట్ ఫౌండ్, లేకపోతే లైక్ పేజ్ ఇస్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూపించు. క్లియర్? అండ్ ఇక్కడ యాక్షన్ అనేది ఎందుకు అన్నది అంటే ఎస్ చెప్పు. పోస్ట్ మనం పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేసామంటే మనం ఏదైతే ఫిల్ చేసామో ఫిల్ చేసిన డేటా అనేది యూఆర్ఎల్ లో డిస్ప్లే కాదు. పేజ్ రిఫ్రెష్ అయ్యి ఆ డేటా మొత్తము మనం ఇక్కడ ఏదైతే ప్రొవైడ్ చేసామో యూఆర్ఎల్ అనేది ఆ యూఆర్ఎల్ వెళ్ళి స్టోర్ అవుతుంది. ఓకే, క్లియరా? ఫైన్. మా సేమ్ ఎంత ఇక్కడ మీరు ఇన్పుట్ చెక్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో చెక్ బాక్సెస్ మీరు ఏం చేయాల్సి ఉంటుంది, వాల్యూ అన్నది పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసారంటే కుకింగ్ అయితే కుకింగ్ అనేది పాస్ చేసుకోండి, దీనికి ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, దీనికి రీడింగ్ అయితే రీడింగ్ అనేది పాస్ చేసుకోండి వాల్యూ. లేబుల్ ఇచ్చుకోవాలి. సెలెక్ట్ దానికి మస్ట్ అండ్ షుడ్ లేబుల్ ఉండాలి, ఎందుకంటే దానికి ప్లేస్ హోల్డర్ ఇచ్చినా మనకు అక్కడ డిస్ప్లే కాదు. కాబట్టి యూజర్కి అర్థం అవడానికి లేబుల్ మస్ట్ అండ్ షుడ్ సెలెక్ట్ ఆప్షన్స్కి వెళ్ళినప్పుడు పాస్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ ఇక్కడ? ఫైన్. నెక్స్ట్ చెక్ బాక్సెస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటుందో అని చూసామంటే ఐ థింక్ సెలెక్ట్ ఆప్షన్ గురించి విన్నారా? డ్రాప్ డౌన్ టైప్ లో వస్తుంది కదా, దీనికి ఒక డౌన్ యారో వస్తుంది, దాన్ని క్లిక్ చేయగానే సమ్ లిస్ట్ అనేది వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ పర్టికులర్ థింగ్ ని ఇక్కడ మనం ఏమని చెప్తున్నాము, సెలెక్ట్ ట్యాగ్ అనేది యూజ్ చేసి పాస్ చేసుకుంటాం. ఓకే, ఈ సెలెక్ట్ అనేది ఏం చేస్తుంది అన్నది చూసారు అంటే మీకు అక్కడ జస్ట్ ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది డ్రాప్ డౌన్ తో క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్ ఫీల్డ్ లో ఒక డ్రాప్ డౌన్ తో క్రియేట్ చేస్తుంది, బట్ దాంట్లో వాల్యూస్ అనేది ఇంకా స్టిల్ ఏమీ లేదు. ఆ వాల్యూస్ ఇవ్వడానికి యూజ్ చేసే ట్యాగ్ నేమే ఆప్షన్ ట్యాగ్. ఆప్షన్ ట్యాగ్ లో నీకు అక్కడ ఆప్షన్స్ ఏవైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నావు అవి డిస్ప్లే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ నేను ఏం చూపించుకోవాలనుకుంటున్నా, జస్ట్ సెలెక్ట్ అనే ఒక టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకుంటున్నా, బట్ దానికి నాకు వాల్యూ అనేది అవసరం లేదు. అప్పుడు చూసారంటే నాకు ఏమవుద్ది, సెలెక్ట్ అనే ఒక టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఎక్స్పెండ్ చేశాను అంటే సెలెక్టే వస్తుంది, ఎందుకు ఓన్లీ ఒకటే ఆప్షన్ పాస్ చేశాను కాబట్టి. మీరు మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నామంటే దీంట్లో ఏం చేస్తాము, ఆప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఓకే, ఆప్షన్ 3 సంథింగ్ ఇట్లా ఏదో ఒకటి పాస్ చేసుకున్నాం అంటే అక్కడ డ్రాప్ డౌన్ లోకి వెళ్ళి నెక్స్ట్ నువ్వు ఇక్కడ ఏదైతే వాల్యూ సెలెక్ట్ చేసుకుంటావు అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఆప్షన్ 2 సెలెక్ట్ చేసావు, సెలెక్ట్ చేసిన దానికి
నువ్వు ఇక్కడ ఏదైతే వాల్యూ అన్నది పాస్ చేస్తావో ఆ వాల్యూ అనేది డేటాబేస్ లో వెళ్ళి స్టోర్ అవ్వాలి. క్లియర్? ఆ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలంటే ఈ సెలెక్ట్ ఆప్షన్ కి నేమ్ అన్నది పాస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ మేబీ దేనికి సంబంధించిన డేటా సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఆప్షన్స్ సంబంధించిన డేటా. ఒకవేళ కంట్రీ రిలేటెడ్ థింగ్స్ అయితే కంట్రీ అన్నది పాస్ చేసుకుంటావు, ఒకవేళ కోర్స్ రిలేటెడ్ థింగ్స్ అయితే కోర్స్ అని చెప్పేసి పాస్ చేసుకుంటావు. క్లియర్? నెక్స్ట్ ఐడి అనేది ఎందుకు పాస్ చేసుకుంటావు, ఒకవేళ ఈ సెలెక్ట్ ఆప్షన్ కి ఎందుకు ఆ సెలెక్ట్ ఆప్షన్ అనేది యూజ్ చేసుకుంటున్నావు అనేది ఒక లేబుల్ పాస్ చేసావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం పాస్ చేసుకుంటున్నా, కంట్రీ అయితే ఏం చేసుకుంటా, కంట్రీ అన్నది పాస్ చేసుకుంటున్నా. ఓకే, కంట్రీ అన్నది పాస్ చేసిన తర్వాత మస్ట్ అండ్ షుడ్ ఈ ఫర్ లో పాస్ చేసింది నేమ్ లో పాస్ చేసిన రెండు అన్నవి సేమ్ ఉండాలి. క్లియర్? ఇప్పుడు ఈ పర్టికులర్ లేబుల్ అండ్ ఈ సెలెక్ట్ అనే ఒక ఎలిమెంట్ రెండు ఏమవుతాయి, కనెక్ట్ అవుతుంది. క్లియర్? అండ్ హియర్ మీరు ఇక్కడికి వచ్చి జస్ట్ ఏం చేస్తారు, సెలెక్ట్ చేసుకొని మీకు ఏ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేశారు అంటే ఆ డేటా అనేది సబ్మిట్ అవుతుంది ఆ ఆప్షన్ అనే కాలం లేదు. క్లియర్? ఫైన్. ఇది సెలెక్ట్ ఆప్షన్. అండ్ మీరు వెళ్ళి ఇంకొక ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఈ పర్టికులర్ ఆప్షన్ లో నుంచి నాకు మల్టిపుల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి అసలు ఆప్షన్ ఇవ్వట్లేదు. ఒకటి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అయినది కొలాప్స్ అయిపోతుంది. మళ్ళీ మీరు వెళ్ళి ఏం చేస్తారంటే ఇంకొకటి లైక్ ఈ డ్రాప్ డౌన్ లో సెలెక్ట్ ఆప్షన్ లోనే మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి, జస్ట్ ఒకే ఒక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ ఏంటి అనేది టైప్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈవెన్ తో నేను ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందామని ట్రై చేసిన ఒకటి సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఆ ఎక్స్పాండ్ అయిన డ్రాప్ డౌన్ అన్నది ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. బట్ మీరు ఇంకొక ట్యాగ్ అనేది ఎక్స్ట్రాగా యూజ్ చేశారు అంటే ఈ ఎక్స్పాండ్ అయిన దాంట్లో నుంచి మల్టిపుల్ ఆప్షన్స్, ఆప్షన్ 1 ఆప్షన్ 2 రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ట్యాగ్ ఏంటి అనేది మీరు ఒకసారి వెళ్ళి ఫైండ్ అవుట్ చేయండి. ఏమేమి చెప్పుకున్నా ఈ ఒక ట్యాగ్ చెప్పాను, ఇంకొకటి వచ్చి గ్రూప్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. అదే ఆ ట్యాగ్ ఏంటి అనేది వెళ్ళి సెర్చ్ చేయమని చెప్తాను. జస్ట్ ఒకటే ఒక ట్యాగ్, ఆ ట్యాగ్ అనేది యూజ్ చేస్తే చాలు. ఆప్షన్ 1 ఆప్షన్ 2 సెలెక్ట్ చేద్దాం. సో కంట్రీ కంట్రీ పక్కన 2 వాల్యూస్ వస్తాయి. క్లియర్? అది వెళ్ళి ఏ ట్యాగ్ యూజ్ చేస్తే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఏమి అన్నది ఒకసారి చెక్ చేయండి. క్లియర్? ఇక్కడికి సెలెక్ట్ ఎస్ చెప్పండి. ఆ సేమ్ ట్యాగ్ ఫైల్స్ ఉన్నాయి కదా సార్, మల్టిపుల్ ఫైల్స్ అప్లోడ్ చేయడం ఏదో ఉందా? అవ్వదు. ఫైల్స్ లో ఓన్లీ ఒకసారికి ఒక ఫైల్ మాత్రమే అటాచ్ చేయగలుగుతాం. అంటే రెండో ఫైల్ యాడ్ చేయాలంటే అదే రెండో ఫైల్ ఎక్కడ యాడ్ చేయలేము. ఒకవేళ రెండో ఫైల్ యాడ్ చేయాలంటే ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ ఇవ్వాల్సింది. నువ్వు ఎక్కడ చూసినా ఐ హోప్ ఒకసారి ఒకటే ఫైల్ ఇవ్వచ్చు. ఒకవేళ అటాచ్మెంట్ సింబల్ ఉందంటే మల్టిపుల్ ఫైల్స్ అటాచ్ చేయొచ్చు అంతే, కానీ డైరెక్ట్ అప్లోడ్ చేసేటప్పుడు సింగిల్ ఫైల్ మాత్రమే అప్లోడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫైన్. అండ్ ఇక్కడ ఫైల్స్ అనే దాంట్లోనే మీరు ఇంకొక అట్రిబ్యూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, యాక్సెప్ట్ అట్రిబ్యూట్. ఎక్కడ రాసాను ఫైల్ ది, ఫైల్ యా ఫైల్ దాంట్లో జస్ట్ మీరు ఇక్కడ ఇంకొక అట్రిబ్యూట్ నేమ్ యాక్సెప్ట్ అని చెప్పేసి ఈ యాక్సెప్ట్ లో మీరు ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాట్ పీడిఎఫ్ నెక్స్ట్ కామా డాట్ డాక్. ఓకే, ఇలా మీరు మల్టిపుల్ వాల్యూస్ పాస్ చేశారంటే మీకు ఏమవుతుంది, ఓన్లీ ఆ ఎక్స్టెన్షన్స్ తో ఉన్న ఫైల్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా రిమైనింగ్ ఏ ఫైల్స్ అప్లోడ్ చేసినా అది యాక్సెప్ట్ చేయదు. ఓకే, ఇది వ్యాలిడేషన్ కోసం యూజ్ చేస్తారు. జస్ట్ రిమెంబర్ ద అట్రిబ్యూట్ నేమ్ యాక్సెప్ట్. ఓకే, ఇదే స్టోరేజ్ అయింది సార్. లైక్ అది మనం కండిషన్ అన్నది రాసుకోవాల్సి ఉంటుంది. కండిషన్ అంటే లైక్ అంత వ్యాలిడేషన్ హెచ్టిఎంఎల్ త్రూ పాసిబుల్ అవుతా అంటే హెచ్టిఎంఎల్ త్రూ అంత వ్యాలిడేషన్ చేయలేము. మినిమం వ్యాలిడేషన్ అనేది హెచ్టిఎంఎల్ త్రూ చేయొచ్చు. నువ్వు ఆ కంప్లీట్ థింగ్స్ అన్ని చేయాలంటే ఇక్కడ అప్లోడ్ చేసిన ఫైల్ ని నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, జావా స్క్రిప్ట్ లెక్ గెట్ చేసుకున్న దాన్ని సమ్ ప్లగ్ఇన్స్ అనేది యూజ్ చేసుకొని ఏం చేస్తాము, అది ఎంత సైజ్ ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వు అక్కడ ఒక ఇఫ్ కండిషన్ రాసుకొని ఒకవేళ ఇక్కడ అటాచ్ చేసిన ఫైల్ సైజ్ అనేది ఎందుకంటే ఎక్కువ ఉందంటే అలో చేయకు, లేకపోతే అలో చేయాలి లైక్ దానికంటే తక్కువ ఉందంటే అలో చేయని చెప్పేసి కండిషన్ అనేది రాసుకుంటాం. ఇఫ్ ఎల్స్. క్లియర్?
Yep. Yeah. నెక్స్ట్ నేను చేస్తున్నా ఇక్కడ ఒక ఇన్పుట్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ పాసింగ్ యాజ్ ఏ హిడెన్. ఓకే, నార్మల్ గా ఇన్పుట్ టైప్ హిడెన్ అన్నది పాస్ చేస్తే నాకేమవుతుంది, ఏమవుతుంది కనబడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అనేది పాస్ చేసాయి. ఇక్కడ ఈ టెక్స్ట్ కాస్త నేను ఏం చేసుకుంటున్నా, హిడెన్ కింద యూజ్ చేస్తాను. అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ నాకు హైడ్ అయిపోతుంది. క్లియర్? ఈ పర్టికులర్ టైప్ హిడెన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు అంటే, ఒకవేళ నువ్వు ఫామ్ అనేది బిల్డ్ చేసేసావు, బిల్డ్ చేసిన ఫామ్ లో నుంచి ఆ ఎలిమెంట్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలనుకోవట్లేదు. ఆ ఎలిమెంట్ అనేది కోడ్ రాసేటప్పుడు అలాగే ఉండాలి, బట్ యూజర్ కి డిస్ప్లే కాకూడదు. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఏం చేస్తాము, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ అనేది యూజ్ చేసి హైడ్ చేసుకుంటాం. ఓకే, లేదు నెక్స్ట్ ఇంకా చేయొచ్చుంటే హిడెన్ కాకుండా డిసేబుల్ అనేది యూజ్ చేశాను. ఫైన్. ఇక్కడ ఏమవుతుంది, లైక్ 1 సెకండ్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు డిసేబుల్ ఆర్ డిసేబుల్. డిసేబుల్ సక్సెస్. ఫైన్. డిసేబుల్ కాదు, రీడ్ ఓన్లీకి. యా ఫైన్. జస్ట్ హియర్ ఇన్పుట్ టైప్ టెక్స్టే పెట్టుకోండి. అండ్ ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ లో నేనేం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ కి వాల్యూ అనే టెక్స్ట్ అట్రిబ్యూట్ యూజ్ చేశానా నేను? లేదు. ఎందుకు, యూజర్ అనేది ఏదైతే ఎంటర్ చేస్తాడో దాన్ని వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటున్నా కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ కి ఏం చేసుకుంటున్నా, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ గా ఎప్పుడైతే లోడ్ అవుతుందో, లోడ్ అయినప్పుడు నా నేమ్ అనేది డిస్ప్లే చేసుకుంటున్నాను. ఫైన్. ఇక్కడ చూసారంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్పుట్ ఫీల్డ్ ఎప్పుడైతే లోడ్ అవుతుందో, లోడ్ అయిన వెంటనే నా నేమ్ అనేది అక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా, సబ్మిట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డిఫాల్ట్ నేమ్ తో సబ్మిట్ అయిపోతుంది. ఒకవేళ యూజర్ ఎడిట్ చేసుకోగలడు అంటే దాన్ని ఏం చేయొచ్చు, మళ్ళీ వాడు రిమూవ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేశాడు అంటే ఆ డిఫాల్ట్ వాల్యూతో వాడు ఎంటర్ చేసిన వాల్యూ అనేది ఏం చేస్తుంది, రీప్లేస్ చేసుకుంటుంది. క్లియర్? బట్ ఈవెన్ దో నాకు అక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఉన్నదాన్ని అసలు వాడు మాడిఫై చేయకూడదు అనుకున్నామంటే, ఇక్కడ యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ అనేది రీడ్ ఓన్లీ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసామనుకో, జస్ట్ యూజర్ అన్న వాడు ఏం చేయగలుగుతాడు, ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న డేటాని రీడ్ చేయగలుగుతాడే కానీ ఎడిట్ చేయలేడు. ఓకే, ఈ కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఎక్కడ యూజ్ చేయొచ్చు అన్నది చూసామంటే, ఏదైనా రైల్వే అప్లికేషన్స్ లో చూసారు, రైల్వే అప్లికేషన్స్, బ్యాంకింగ్ అప్లికేషన్ లో చూసామంటే మాక్సిమం లైక్ అక్కడ బ్రాంచ్ అనేది ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక బ్యాంక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒక్కొక్క బ్రాంచ్ లో లైక్ బ్రాంచ్ వైజ్ మళ్ళీ సేమ్ బ్యాంక్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే యూనియన్ బ్యాంక్ ఉంది కింద, అది భాగ్యనగర్ కాలనీ కిందకి వస్తుంది. ఇంకొక ఏరియాకి వెళ్ళామంటే అక్కడ ఒక యూనియన్ బ్యాంక్ ఉంటుంది డిఫరెంట్ బ్రాంచ్ తో. ఓకే, ఇక్కడ మనం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఒక బ్యాంక్ బిల్డ్ చేస్తున్నాం, బ్రాంచ్ వైజెస్ కాదు. యూనియన్ బ్యాంక్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ మొత్తానికి త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఆర్ త్రూఅవుట్ ఇండియా ఏం చేస్తాడు, ఒకటే అప్లికేషన్ బిల్డ్ చేసుకుంటాడు. ఒకవేళ బ్రాంచ్ వైజ్ కాకుండా అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేసుకుంటాడు, సెలెక్ట్ బ్యాంక్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాడు అనుకో. సెలెక్ట్ బ్యాంక్ అనే దాంట్లో వాడు డిఫాల్ట్ గా ఏం చేసుకుంటాడు, యూనియన్ బ్యాంక్ అనేది ఫిల్ చేసి పెట్టేసుకుంటాడు. ఎందుకంటే అప్లికేషన్ బిల్డ్ చేసినది యూనియన్ బ్యాంక్ కోసం కాబట్టి. ఒకవేళ రేపు సేమ్ ఇదే అప్లికేషన్ సేమ్ అదే స్ట్రక్చర్ తో విత్ డిఫరెంట్ బ్యాంక్ నేమ్ తో రావాలనుకున్నాడు అంటే అప్పుడు ఏం చేస్తాడు, జస్ట్ లోగోస్ అండ్ ఆ నేమ్ అనేది చేంజ్ చేసుకున్నాడు అంటే సరిపోదు. ఎందుకు యూనియన్ బ్యాంక్ అనేది ఎందుకు ఇచ్చేసుకోవాలి అనుకున్నాడు అంటే, మేబీ యూజర్ ఆప్షన్ ఇచ్చాము అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఫిల్ చేస్తాడు. కొంతమంది యూనియన్ బ్యాంక్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఫిల్ చేయొచ్చు, కొంతమంది ఇంకొకలాగా ఫిల్ చేయొచ్చు. ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో జస్ట్ రీడ్ ఓన్లీ, జస్ట్ రీడ్ చేయగలుగుతాడు, దాన్ని మాడిఫై చేయగలేడు. మళ్ళీ ఎప్పుడైతే దాన్ని సబ్మిట్ చేస్తాడో, సబ్మిట్ చేసినప్పుడు సేమ్ అదే డేటా అనేది అక్కడ వచ్చు. అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తాము అన్నది? క్లియర్? ఫైన్. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్తున్నా, డిసేబుల్ కదా. ఆ డిసేబుల్డ్ అన్నది ఇన్పుట్ టైప్ కింద కాదు, అదొక అట్రిబ్యూట్ కింద పాస్ చేస్తాం. జస్ట్ ఇక్కడ ఏం పాస్ చేస్తున్నాను,
డిసేబుల్డ్ అన్న ఒక అట్రిబ్యూట్ పాస్ చేశాను. ఇప్పుడు ఆ ఇన్పుట్ ఫీల్డ్ అన్నది ఏమవుద్ది, జస్ట్ డిసేబుల్ అయిపోద్ది. లైక్ ఇంతకు ముందుకి ఇప్పుడు చూసారంటే అది ఎనేబుల్ అయ్యేసి ఉండింది, ఇప్పుడు ఏమైంది, డిసేబుల్ అయింది. నౌ ఇప్పుడు సబ్మిట్ చేసినా నీకు అక్కడ ఏమొస్తుంది, ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో డేటా అనేది వస్తుందా అంటే లేదు. డిసేబుల్ అయిందంటే అసలు ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది అక్కడ అవసరమే లేదు, ఇది అసలు లేనే లేదు అన్న మీనింగ్. క్లియర్, అర్థమైంది. యూజర్ దగ్గర నుంచి ఆ ఇన్పుట్ ఫీల్డ్ నాకు ఏ డేటా అవసరం లేదు, బట్ అట్లనే చెప్పేసి ఫామ్ లో నుంచి ఆ ఇన్పుట్ ఫీల్డ్ ని తీసాను అంటే లేఅవుట్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ లేఅవుట్ అనేది డిస్టర్బెన్స్ కాకూడదు, ఆ ఇన్పుట్ ఫీల్డ్ దగ్గర నుంచి డేటా రాకూడదు అనుకున్నాము అంటే డిసేబుల్డ్ అనే ఒక అట్రిబ్యూట్ అనేది యూజ్ చేసుకుంటాం. క్లియర్ ఇక్కడ? ఫైన్. హర్ష, ఫైన్. నెక్స్ట్ చూసాము అంటే లైక్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్. ఇంతకు ముందు చెప్పాను కదా ఏమని, బటన్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాము. సేమ్ అదే విధంగా ఇన్పుట్ ఫీల్డ్ అనేది యూజ్ చేసుకొని టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది యూజ్ చేసాం. ఇక్కడ వాల్యూ అనేది సబ్మిట్ పాస్ చేయకపోతే ఏమవుద్దా అన్నది చూడండి. వాల్యూ సబ్మిట్ అనేది ఏం చేశాను, రిమూవ్ చేసి జస్ట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది పాస్ చేశాను. అప్పుడు ఏం చేస్తుంది, ఒక బటన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ సబ్మిట్ తీయలేదా, బటన్ దున్నా అది ఎందుకు వస్తుంది, ఫైన్. మేబీ ఇది డిఫాల్ట్ గా టైప్ ఏదైతే ఉందో వాల్యూ అదే తీసుకుంటున్నట్టుంది. ఫైన్. ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ ఏం చేశాను, సబ్మిట్. సేమ్ ఇప్పుడు బటన్ అనేది ఎలా అయితే యూజ్ చేశానో అదే విధంగా ఈ ఇన్పుట్ టైప్ అనేది కూడా వర్కౌట్ అవుతుంది. బట్ బటన్ ఎప్పుడు యూజ్ చేయాలి, సబ్మిట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అన్నది చూసాము అంటే, బటన్ అన్నది ఎప్పుడు మాక్సిమం యూజ్ చేస్తాడంటే ఏదైనా ఒక జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అన్నది ఆ బటన్ మీద ఆన్ క్లిక్ అనేది జరిగినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలన్నప్పుడు బటన్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అదే ఫంక్షన్ ఈ ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది యూజ్ చేసినప్పుడు ఆన్ క్లిక్ యూజ్ చేసి కాల్ చేయొచ్చా అంటే కాల్ చేయలేము. ఓన్లీ ఫంక్షన్స్ ని బటన్స్ దగ్గర మాత్రమే కాల్ చేయగలుగుతాము, ఇన్పుట్ ఫీల్డ్స్ దగ్గర కాల్ చేయలేము. కాబట్టి ఆ కేసెస్ అనేది వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు సబ్మిట్ అనేది యూజ్ చేసేది బదులు మనం ఏం చేస్తాము, బటన్ అనేది యూజ్ చేసుకుంటాం. క్లియర్? జస్ట్ యూ కెన్ లీవ్ అబౌట్ ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు సబ్మిట్. నెక్స్ట్ లేదు, ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తాను, సబ్మిట్ కాకుండా బటన్ అన్నది పాస్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది కూడా ఏం చేస్తుంది, ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తుంది, బట్ ఆ బటన్ లో వాల్యూ అనేది పాస్ చేయలేదు. నెక్స్ట్ దానికి నేనేం చేసుకుంటా, ఇక్కడ ఆ వాల్యూ అనేది ఏం పాస్ చేయాలనుకుంటా, అది క్లిక్ మీ పాస్ చేశాను అంటే క్లిక్ మీ అన్నది వచ్చింది. ఓకే, లేదు నెక్స్ట్ ఇంకొకటి చూసాము అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్ అనేది ఒకటి ఉంటుంది. టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్. ఈ పర్టికులర్ రీసెట్ అనేది ఏం చేస్తుందిరా అంటే, మీరు ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఏదైతే డేటా అనేది ఫిల్ చేశారో, ఇన్పుట్ స్పెల్లింగ్ చూసారంటే ఏమైంది, రీసెట్ అనే ఒక బటన్ వచ్చింది. ఈ పర్టికులర్ రీసెట్ ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు రీసెట్ అనేది ఏం చేస్తుంది అంటే, మీరు ఇక్కడ ఏదైతే డేటా అనేది ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసిన డేటా మొత్తాన్ని రీసెట్ చేసుకోవాలి, మళ్ళీ అరేంజ్ చేసుకోవాలి అనుకున్నామంటే జస్ట్ యూ కెన్ గో విత్ రీసెట్ బటన్. దాని మీద క్లిక్ చేసి ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ లో ఉన్న డేటా మొత్తము రీసెట్ అవ్వడానికి యూజ్ చేసుకుంటున్నాం. క్లియర్? లైక్ ఇక్కడ ఏమేమి చెప్పాను, సబ్మిట్, రీసెట్, బటన్. ఫైన్. ఇంకొకటి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్, లాస్ట్ వన్, లాస్ట్ బిఫోర్ వన్. ఇక్కడ ఏం చేసుకుంటున్నాం, మళ్ళీ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్. ఫైన్. ఇక్కడ ఇమేజ్ అనేది మాత్రమే పాస్ చేస్తే జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ లో ఎలా డిస్ప్లే అవుతుంది. చూసారంటే ఏమవుతుంది, బ్రోకన్ ఇమేజ్ విత్ వాల్యూ అనేది సబ్మిట్ అనేది వస్తుంది. క్లియర్? ఫైన్. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ నిన్న మనం HTML లో రాసేటప్పుడు కూడా ఏమైంది,
ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మిస్ మ్యాచ్ చేసాము అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఏదైతే పాస్ చేసామో అది బ్రోకెన్ ఇమేజ్ తో వచ్చింది. సేమ్ ఇప్పుడు కూడా అదే విధంగా వచ్చిందా? ఫైన్. నెక్స్ట్ ఇక్కడ నేనేం చేసుకుంటున్నా, టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్, దీనికి లైక్ ఎస్ఆర్సి అని చెప్పి పాస్ చేసి ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఇక్కడ పాస్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ క్లాస్ లో ఇంట్రోలో చూసింది అది కాదు, home.html లో లోగో అనేది ఇక్కడ సేవ్ చేసేసామా? ఫైన్, సేమ్ అదే పాస్ చేసుకుంటా ఇక్కడ కూడా ఫార్మ్స్ లో 2 dots / assets logo dot jpeg అండ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ చూసామంటే సబ్మిట్ విడ్త్ హైట్ అట్రిబ్యూట్స్ యూస్ చేసుకొని అదంతా డిస్ప్లే కావాలో అనేది డిస్ప్లే చేసుకుంటున్నాను. నో యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఏమవుతుంది, ఫామ్ లో ఇమేజ్ అనేది డిస్ప్లే చేసుకుంటాం. సేమ్ ఇదే థింగ్ ని ఇన్పుట్ టైప్ కాకుండా డైరెక్ట్ గా ఇమేజ్ ట్యాగ్ యూస్ చేసి అప్లై చేయొచ్చా అంటే చేయగలుగుతామా లేదా? జస్ట్ గెస్ట్ చేయండి, అది తప్పైనా నో ప్రాబ్లం. కానీ ఏమవుతుంది, అచీవ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఫామ్ అన్నది ఒక మీనింగ్ఫుల్నెస్ అనేది ఉంది కాబట్టి ఆ ఫామ్ లో యూజ్ చేసేటివి అన్ని ఏమై ఉండాలి, either బటన్స్ అన్నా అయి ఉండాలి లేకపోతే ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నా అయి ఉండాలి. అదర్ దాన్ దిస్ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏవి యూజ్ చేసినా అది కన్సిడర్ చేస్తుంది, బట్ ఫామ్ అనే దీనికి మీనింగ్లెస్ అనేది పోతుంది. ఓకే, ఫామ్ లో ఉండాల్సినవి ఏవైతే ఉండాలో అవి మాత్రమే ఉండాలి. అదర్ దాన్ ఫార్మ్స్ కాకుండా ఇంకేమైనా యూజ్ చేసినా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ సమ్ టైమ్స్ డేటాబేస్ లో సబ్మిట్ చేసేటప్పుడు ఏం చేస్తుంది, మిస్ మ్యాచ్ చేస్తుంది. క్లియర్, అర్థమైందా ఇక్కడ? ఫైన్. బట్ ఈ ఇమేజ్ అనేది ఫార్మ్స్ లో ఎక్కడ యూజ్ చేయరు. ఒకవేళ యూజ్ చేయాలనుకున్నా కానీ లోగో ఏదైనా డిస్ప్లే చేయడానికి యూజ్ చేసుకుంటాడు. ఓకే, బట్ ఫార్మ్స్ లో ఎవరు లోగో అనేది ప్లేస్ చేయరు కాబట్టి యూ గైస్ కెన్ లీవ్. నెక్స్ట్ ఇంకొకటి చూసారంటే లాస్ట్ వన్, టెక్స్ట్ ఏరియా. ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ ఫస్ట్ లో మనోడు అడిగాడు లైక్ అడ్రస్ అనేది తీసుకోవడానికి అని చెప్పేసి. యూజర్ అడ్రస్ అనేది మేబీ 1 లైన్ ఉండొచ్చు, 2 లైన్స్ ఉండొచ్చు, 3 లైన్స్ ఉండొచ్చు, అది మనం ఎంత ఉంటుంది అనేది చెప్పలేము. ఒకవేళ ఇక్కడ చూసారంటే టెక్స్ట్ ఏరియా అన్న ఒక ట్యాగ్ యూజ్ చేశాను, లైక్ నేమ్ ఐడి అనేది నేను ఇంకా స్టిల్ ఏమి అప్డేట్ చేయాలి. నేమ్ కావాలంటే నేమ్ అనేది మీరు ఏది కావాలంటే అది అప్డేట్ చేసుకో, అడ్రస్ కావాలంటే అడ్రస్, లేకపోతే సమ్ ఏదో ఒక సినారియో ఇచ్చేసి ఆ సినారియో గురించి యూజర్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేవనుకో, ఆ సినారియో రిలేటెడ్ అయితే దానికి సంబంధించిన నేమ్ అనేది మనం పాస్ చేసుకుంటాం. ఐడిలో పాస్ చేసిన వాల్యూ అండ్ ఈ టెక్స్ట్ ఏరియాకి ఒక లేబుల్ ఇచ్చుకుంటాం, ఆ లేబుల్ రెండింటిని కనెక్ట్ చేసుకుంటాం. దీని అవుట్పుట్ అనేది చూసారంటే ఎలా వచ్చింది అన్నది ఇలా వచ్చింది టెక్స్ట్ ఏరియా. ఓకే, బట్ ఇన్పుట్ ఫీల్డ్స్ లో మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు ఎంత డేటా ఎంటర్ చేసినా ఏమవుతుంది, ఆ ఇన్పుట్ ఫీల్డ్ అనేది డేటా అనేది లైక్ రైట్ నుంచి లెఫ్ట్ కి మూవ్ అవుతా హైడ్ అవుతూ పోతా. ఓకే, బట్ ఒకవేళ నేను ప్రీవియస్ గా ఉన్న చూడాలి అనుకున్నాను అనుకో, కదర్తో మూవ్ చేసుకోవాలి, లేకపోతే లైక్ 1 by 1 పాయింట్ చేంజ్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. బట్ టెక్స్ట్ ఏరియా వచ్చి టైప్ చేశారంటే మీకు ఏమవుద్ది, లైక్ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ అనేది హైడ్ అవ్వదు, స్క్రోల్ బార్ అనేది క్రియేట్ అవ్వదు, వర్టికల్ గా స్క్రోల్ బార్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమవుతుంది నాకు, ఇక్కడ స్క్రోల్ బార్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఒకవేళ చూసుకోవాలనుకుంటే స్క్రోల్ బార్ అనేది మూవ్ చేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని ఆటోమేటిక్ గా మనం ఎన్లార్జ్ చేసుకొని చూసుకోవచ్చు. ఓకే, అదే దానికి దీనికి ఉన్న డిఫరెన్స్. క్లియర్, టెక్స్ట్ ఏరియా అనేది ఎప్పుడు రైజ్ చేస్తామంటే యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ లైన్స్ ఆఫ్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటున్నామంటే వీ కెన్ గో విత్ టెక్స్ట్ ఏరియా. క్లియర్ ఇక్కడికి? ఫైన్. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మీకు నేను చూపించింది మొత్తం ఓన్లీ స్ట్రక్చర్, ఓన్లీ HTML మాత్రమే యూజ్ చేశాను. దీనికి స్టైల్స్ అనేది అప్లై చేసి మనం ఏం చేయొచ్చు, ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ హర్ష. ఏరియాలో వస్తే కొన్ని ఇట్లో ఉంటుంది కదా సార్, టెక్స్ట్ ఏరియాకి స్పెసిఫిక్ ఉంటుంది కదా. స్పెసిఫిక్ లెంత్ లిమిట్ అంటే ఇన్ని వర్డ్స్ పట్టాలి అని చెప్పి దానికైనా నువ్వు ఇప్పుడు దీనికి లైక్ వర్డ్స్ కావాలి. సేమ్ ఇక్కడికి వచ్చి నువ్వు ఈ పర్టికులర్ టెక్స్ట్ ఏరియా అన్న ఇన్పుట్ ఫీల్డ్ ఏదైతే యూజ్ చేసావో దానికి ఏం చేస్తావు, మాక్సిమం లెంత్ నీకు ఎంత కావాలంటే ఆ మాక్సిమం లెంత్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మాక్సిమం లెంత్ సెట్ చేసేసుకోవచ్చు. అండ్ కొన్ని టైమ్స్ లో మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ సమ్ కౌంట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది, లైక్ 200 క్యారెక్టర్స్ లో నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేసావు ఏంటి అనేది.
ఆ థింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే జావా స్క్రిప్ట్ లో నుంచి తీసుకొని వస్తాడు. ఓకే, అది నెక్స్ట్ అప్కమింగ్ జావా స్క్రిప్ట్ క్లాసెస్ వచ్చినప్పుడు అది చూపిస్తా. యాజ్ ఆఫ్ నో దీనికి చూసామంటే మాక్సిమం లెంత్ సెట్ చేసుకోవాలంటే లైక్ ఇక్కడ ఏం చేస్తాము, మాక్సిమం లెంత్ అనే ఒక ఆట్రిబ్యూట్ అనేది చూసేసి ఇక్కడ ఏం చేస్తాము, ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఎంటర్ చేయాలో దాంట్లో అన్ని క్యారెక్టర్స్ పాస్ చేస్తాం. ప్లస్ ఇఫ్ ఇన్ కేస్ అక్కడికి వెళ్ళి నేను మోర్ దెన్ 20 క్యారెక్టర్స్ అనేది ఎంటర్ చేయగలుగుతున్నానా లేదా అనేది జస్ట్ ఏమవుతుంది, 20 క్యారెక్టర్స్ అనేది అక్కడ కంప్లీట్ అయిపోయింది, స్టాప్ అయిపోతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనకు ఆ లెంత్ అనేది ఎంత ఉండాలి ఏమి అనేది ఫిక్స్ చేసుకోండి. క్లియర్ అయితే మాక్సిమం ఫార్మ్స్ లో చూసామంటే ఈఏ యూజ్ చేసేది, వీటికి మించి ఇంకేమీ యూజ్ చేయాలి. జస్ట్ ఒక సినేరియో చూసాము అంటే ఒక లాగిన్ ఫామ్ అన్నది చూద్దాం ఎలా బిల్డ్ చేస్తాడు అన్నది. మీకు ఇంకా ఐకాన్స్ చెప్పలేదు కదా, ఫైన్. ఓకే, ఇది మేబీ అడ్వాన్స్డ్ లో ఉంది, దీన్ని వదిలేసేయండి. ఒక నార్మల్ ఇన్పుట్ ఫీచర్ ఫైన్. ఇక్కడ చూసామంటే ఏమవుతుంది, జస్ట్ యూ కెన్ లీవ్ అబౌట్ దిస్ లాగిన్ ఇన్ టు ఫేస్బుక్, అది మర్చిపోయి అది వదిలేసాము అనుకో. ఇన్పుట్ ఫీల్డ్ లో తీసుకున్నాడు, ఇక్కడ ఏం తీసుకున్నాడు, ఈమెయిల్ ఆర్ ఫోన్ నెంబర్ అనేది తీసుకోమన్నాడు. క్లియర్. నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాడు, దీనికి ఏం యూజ్ చేశాడు, పాస్వర్డ్ అనేది యూజ్ చేశాడు. దీనికి ఏ ఇన్పుట్ టైప్ చెక్ బాక్స్ అనేది యూజ్ చేశాడు. ఫైన్. దీనికి బటన్. అండ్ ఇక్కడ చూసామంటే ఒక టెక్స్ట్, అది నార్మల్ టెక్స్ట్ కాదు, ఏ టెక్స్ట్, యాంకర్ టైప్ టెక్స్ట్, లైక్ హైపర్ టెక్స్ట్. హైపర్ టెక్స్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇంకొక పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఓకే, మీరు వెళ్ళి ఏం చేస్తారంటే లైక్ ఇంకొక పాయింట్ ఇక్కడ దీంట్లో నుంచి కిందికి రావాలి, ఇన్పుట్ ఫీల్డ్ అనేది కిందికి రావాలంటే మాక్సిమం మీకు తెలిసిన వేస్ ఎలా యూజ్ చేస్తారు చెప్పండి. ఇన్పుట్ టైప్ అనేది, ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఇన్లైన్ ఎలిమెంట్ అన్నాం, దానికి ఎంత అయితే విడ్త్ కావాలో అంత ఆక్యుపై చేసుకుంటూ వచ్చేస్తుంది. బట్ నీకు ఒకదాని కింద ఒకటి రావాలంటే మీరు ఎలా థింక్ చేసి ఎలా చేయగలరు, డ్యూ ట్యాగ్ తీసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ డ్యూ ట్యాగ్ లో ఇన్పుట్ ఫీల్డ్ అనేది పెట్టామంటే కింద వస్తుంది. ఆల్టర్నేటివ్ బ్రేక్ ట్యాగ్. ఇంకా ఆల్టర్నేటివ్ చేయాలనుకున్నామంటే ఆ ఇన్పుట్ ఫీల్డ్ కి విడ్త్ అనే అట్రిబ్యూట్ పాస్ చేసి విడ్త్ 100% ఇచ్చేసామంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎలిమెంట్ కిందకు వచ్చేస్తుంది. ఓకే, మీరు వెళ్ళి ఈరోజు ఏం చేస్తారంటే లైక్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ లో మాక్సిమం ఏం చేస్తారంటే మనకి ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసామో ఆ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిటినీ కవర్ చేసేయండి. నెక్స్ట్ ఒక లాగిన్ ఫామ్, ఆ లాగిన్ ఫామ్ లో జస్ట్ యూజర్ నేమ్, యూజర్ ఈమెయిల్, యూజర్ పాస్వర్డ్, ఒక లాగిన్ బటన్ ఉండాలి. క్లియర్. అండ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మీరు యాంకర్ ట్యాగ్స్ అనేది తీసేసి ఆ లాగిన్ కింద ఏం రావాలి, లైక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ ప్లీజ్ రిజిస్టర్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఉంటుంది అక్కడ. ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఏమో రిజిస్టర్ పేజ్కి వెళ్ళాలి. అక్కడ ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి అంటే క్లిక్ హియర్ టు లాగిన్ అనేది ఉండాలి, దాని మీద క్లిక్ చేసామంటే ఎక్కడికి రావాలి, లాగిన్ పేజ్ లేక వచ్చేసేయాలి. దీన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేసేయండి. ఓకే ఫైన్, నా సైడ్ నుంచి అంతే. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం.